గెస్ట్ ని వెతుక్కుంటూ నేను కడపకి రావడం జరిగింది. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ అబ్బాయిని పులివెందుల పులిబిడ్డ అని చెప్తున్నారు. మాలకతో పోయి వండర్లా చూసారా మేము మడ్డ కూడా ఆటను కొయ్యండి. యాటను తింగాలంటే మా కొంప నమ్మాల. ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్న పద్యాలు ఏమైనా ఉన్నాయా స్కూల్లో? పురప్పు కమ్మునక్క ఏంటి? పురప్పు కమ్ము ఉప్పు కప్పు పురప్పు కమ్ ఏంది ఉప్పొద్దు కప్పొద్దు ఏమొద్దు లెక్క. ఇది రియలైజేషన్. 200 నుండి 101 తీసేస్తే ఎంత? 900. సరిగ్గా ఏమంటారు మర్చిపోయినా. ఒక డైలాగ్ చెప్పవా మా కోసం? ఎవ్వ తగ్గేదిలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? వైల్డ్ ఫైర్. పుష్ప అంటే నేషనల్ అనుకున్నావు, ఇంటర్నేషనల్. నువ్వు తగ్గేదేలే. బూతులు లేకుండా రొట్టెగాడికి వీడియోలు చేయడం చేత కదా? వచ్చా ఇప్పుడు సినిమాలో వేసినా. మరి ఎందుకు బూతులు మళ్ళీ? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలోనే ఎట్ట పడతారు, ఎట్ట గలీజ్ వీడియోలు ఉన్నాయి కదా. మరి అందులో రొట్టెగాంది కూడా ఒక గలీజ్ వీడియో ఉన్నాయి కదా, ఎందుకు చూడాలి? యూట్యూబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి అని చెప్పేసి ఒక తండ్రి లేని పిల్లోని తీసుకొచ్చి బజార్లో పెట్టి ఆయన మీద డబ్బులు సంపాదిస్తున్నారు. నువ్వు దొంగతనం కూడా చేసినావంట కదా? ఏం దొంగతనం? నిజం చెప్పు. మేడం ఇచ్చిపెట్టు మేడం, నన్నెందుకు ఇంటర్వ్యూ అంటే బల్ల కూర్చున్నట్టుంది. మనకి సీజన్లు ఎన్ని ఉన్నాయి? సీజన్ 3. ఏంటేంటి? చలికాలం, ఎండాకాలం, రెండు కలిసిన ఒక కాలం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమేం కలుపుతావు చికెన్ పకోడీకి? కార్న్ పౌడర్. ఏంటది? కార్న్ పౌడర్. ఏదో తేడాగా ఉందేంటి? పాన్స్ పౌడరునా? బిర్యానీ చెప్పు. నీకు దండం పెడతా కదా, పెట్టుక. హేమన్న స్పెల్లింగ్ చెప్పినావా అనుకో, నేను నీకు 1000 రూపాయలు ఇస్తా నా తరపున. చెప్తా. హేమారెడ్డి స్పెల్లింగ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వాటర్ నోట్లో పెట్టుకొని డైలాగ్ చెప్పు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఇప్పటిదాకా గెస్ట్లు అందరూ కూడా ఇంటర్వ్యూల కోసం మన దగ్గరికి రావడం జరిగింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం గెస్ట్ ని వెతుక్కుంటూ నేను కడపకి రావడం జరిగింది. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ అబ్బాయిని పులివెందుల పులిబిడ్డ అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఆయన వీడియోలు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు. ఒక 6 to 7 months నుండి ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్నాడు. అండ్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు ఇంతకు ముందు కొన్ని ఛానల్స్ కి. అగైన్ మళ్ళీ నేను తన ఇంటర్వ్యూ తీసుకుందామని కడపకి రావడం జరిగింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, రొట్టెగాడు. ఒకసారి తనతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ రొట్టె. నమస్కారం. బాగున్నాను. కెమెరా ఆన్ అవ్వగానే ఆ జోష్ వస్తుంది. కెమెరాకు ముందు మాత్రం ఏదో పిల్లిలా కూర్చుంటావు, అంతేనా? అంతేక. ఇప్పుడు మాట్లాడినావు అనుకో, వీడు ఓవర్గా మాట్లాడితే ఓవర్గా మెడిదెబ్బలు వచ్చాయి. ఓవర్గా నీకు అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడతాం మనం ఓవర్గా మాట్లాడే గురించి మనకే రిస్క్. ఓకే, అంటే అడిగినా కూడా మాట్లాడినా కూడా రిస్క్. అట్టా అని కాదు, ఓవర్గా మాట్లాడడం మనకే రిస్క్. ఓకే, ఓవర్గా దాని బదులు గొమ్మలు ఉండేది మనకి బెటర్. ఓకే, ఓవర్గా మాట్లాడడం బ్యాడ్ కాబట్టి సైలెంట్ మూలకు కూర్చుంటే అయిపోద్ది, అంతేనా? ఫోన్ పట్టుకొని. జనరల్ గా ఫోన్ ఎంతసేపు చూస్తావు నువ్వు ఒక రోజులా? 3 గంటలు 4 గంటలు. నిజం చెప్పి ఇప్పుడు నేను వచ్చిన అర్ధగంట సేపు మొత్తం ఫోనే చూసుకుంటుంటున్నావు. స్కూల్ వేసినాక వాడతా. స్కూల్కి వేసినాక వాడతావు? నీకు ఫోన్ ఉందా అయితే? ఆండ్రాయిడ్ ఫోనా? ఎవరు కొనిచ్చారు? నేనే కొనుక్కునే. నువ్వే కొనుక్కున్నావా? మరి ప్రీవియస్ ఇంటర్వ్యూలో 2 అన్నలు కొనిచ్చారు అని చెప్పినవే. అదే కొనిచ్చారు వాళ్ళకతోనే. ఇప్పుడు నేను చేసింది వీడియోలో ఆ లెక్క వచ్చింటుంది ఆ డబ్బులు. ఆ డబ్బులతోనే నేను కొనుక్కున్నా. ఆ లెక్క వచ్చిన డబ్బులతోని నువ్వు కొనుక్కున్నావు. ఏం ఫోన్ వాడుతున్నావు? iPhone 7. iPhone 7? నువ్వే ఎడిటింగ్ చేసుకుంటావా నీ వీడియోలు? చేసుకోవు. ఇష్టం లేదు నాకు. మరి ఎందుకు రా ఫోన్? ఇంకా
ఇంకా పెట్టుకుంటా ఇన్స్టాగ్రామ్. పెట్టుకుంటావా తొందరలో? కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటావు. చేస్తా. మరి ఏమన్నా మహేష్ అన్న వాళ్ళు? నేను యూట్యూబ్ పెడతానులే, ఇన్స్టాగ్రామ్ పెడతాను. ఇన్స్టాగ్రామ్ పెడతా అంటున్నావు. ఓకే, సపోర్ట్ చేస్తారా మంచిగా? ఓకే, అయితే ఆ టాపిక్ కి కొంచెం తర్వాత వెళ్దాము. ముందు నీ గురించి, నీ అసలు పేరు ఏంటి అసలు? మమ్మ షఫీ. మహమ్మద్ షఫీ. షఫీ షఫీ షఫీ. షఫీ. ఎందుకు మరి రొట్టెగాడు? నాదా మా అమ్మ రొట్టెలు కాల్చాలి, మీ అమ్మ రొట్టెలు కాలుస్తుంది, అయితే అందుకు రొట్టెగాడు రొట్టెగాడు అని పెట్టి. మీ అమ్మ రొట్టె కాలుస్తే నీకెందుకు రా రొట్టెగాడు అని పేరు వచ్చింది? అంటే మా ఇంటికాడ ఇప్పుడు అంగడి ఉంటది, అంగడోడు అంటారు. అంగడోడు అంటారా? ఇప్పుడు అంగట్లో 100 మంది ఉంటారు అనుకుందాం, అందరినీ అంగడోళ్ళని అంటారా? అట్టని కాదు, ఇప్పుడు మా సైడు ఇట్లా మాది అంగడి యాది ఉంటే అట్ట పిలిచారు. ఓకే, మీది అంగట్లో రొట్టెల షాప్ కాబట్టి రొట్టెగాడు అంటారు. ఓకే, నిన్న అట్లా అంటారు. నువ్వు పోతావా అంగడికి, షాప్ కాడికి పోతావా, రొట్టెల కాడికి పోతావా? పోతా. నా భాష నీకు అర్థం కాదు, నీ భాష నాకు అర్థం కాదు. నేను వచ్చేటప్పుడు ట్రాన్స్లేటర్ అన్నా తెచ్చుకోపోతే, నీ భాష నాకు అర్థం చేయ నీకు తెలుగులోనే ఇంత. ఓకే, నువ్వు కాలుస్తావా రొట్టెలు? నేను కాల్చాను, మా అమ్మనే కాల్చాది. మీ అమ్మనే రొట్టెలు చేస్తుంది, మీ అమ్మనే రొట్టెలు కాల్చింది, కానీ పేరు మాత్రం నీకు వచ్చింది. మీ మమ్మీని ఏమని పిలుస్తారు? రొట్టెలమ్మ అంటారు. రొట్టెలమ్మ అంటారా? అమ్మ పేరేంటి? పకురు. పకురు. పక్రు. ఓకే, అన్న పేరు? అబ్దుల్. అన్న అమ్మమ్మ ఒక దగ్గర ఉంటారు. ఏ ఊర్లో ఉంటారు? తిమ్మంపల్లి. నువ్వు అమ్మ ఒక దగ్గర ఉంటారు. ఏ ఊర్లో? పులివెందులనా? మా పేరు జనాబి. ఏం పేరు? జనాబి. సో మీరిద్దరు వాళ్ళిద్దరు, వాళ్ళు ఏం పని చేస్తారు? మా పని పోతుంది, మా అన్న షెడ్. ఏం షెడ్? బైక్ మెకానిక్. చదువుకోవట్లేడా? అంటే ముందంతా హిందీ స్కూల్లో చదివినాడు. ఉర్దూ స్కూల్లో చదివినాడు. ఉర్దూ అంటే 5వ క్లాస్ వరకు మామూలు స్కూల్, మళ్ళీ హిందీ స్కూల్. అప్పుడు కరోనా వచ్చినాయి కదా, అప్పుడు ఫోన్ అన్నాడు. అందుకు ఇంటికాడ పనికి పోయినాడు. మళ్ళీ షెడ్ పెట్టినాడు తిమ్మంపల్లిలో. ఎంత అయింది షెడ్కు నీకు తెలుసా? పెట్టుకోవడానికి, సొంతంగా పెట్టుకోవడానికి 3 లక్షలు అయింది. 3 లక్షలు అయింది. ఎవరు ఇచ్చిండ్రు? అమ్మ ఇచ్చిందా? రేకులు అంత సోమాళ్ళు అట్టే బైక్ వాసుకున్నా. ఓకే, సో మొత్తం 3 లక్షలు అయింది. అప్పు చేసిండ్రా? 3 లక్షలు. బాగా చేస్తాడా? కష్టపడతాడా అన్న? కష్టపడతాడు. డబ్బులు ఇస్తాడా ఇప్పుడు ఇంట్లో? అప్పు కడతాడా? అవ్వకి ఇస్తాడు. అంటే మీకు వాళ్ళకు సంబంధం లేదు డబ్బుల కాడ? సంబంధం అంటే ఉంది, అంటే అది అప్పు తీరిపోద్దా. ఓకే ఓకే, వాళ్ళిద్దరు అప్పు క్లియర్ చేస్తున్నారు, ఇక్కడ మీరిద్దరు బతుకుతున్నారు. ఓకే, ఇక్కడ అమ్మకి మరి రొట్టెలతో ఎంత వస్తాయి రోజు? 800 700 800. ఎన్ని రొట్టెలు చేస్తుంది రోజుకి? 30 రొట్టెలు. 30 లేదా 40 చేస్తుంది. ఒక రొట్టె ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు. 30 రొట్టెలకు ఎంత అవుతుంది? 30 రొట్టెలకు 600. 600 అవుతుంది. పిండికి ఇంకా వాటన్నింటికి ఎంత పోతుంది? అంత పోను ఒక 300 అట్లా అవుతుంది. 300 అట్లా మిగులుతుందా? ఇంటికి 300 వస్తుంది. సరిపోతుందా? నెల మొత్తం ఖర్చులకు చాలా? అంటే డైలీ వచ్చింది. డైలీ వచ్చాయి. మరి నువ్వు చాక్లెట్లకి, బిస్కెట్లకి, షాప్ లో పంటి తిరగడానికి నువ్వు ఖర్చులు పెట్టవా? బిస్కెట్లు అవన్నీ ఇంటికాడ అంగట్లో కొనుకొచ్చుకుంటా. అంగట్లో కొనుకొచ్చుకుంటా. ఎట్లా కొనుకొస్తావు డబ్బులు లేకుండా? అదే అమ్మాయి తెప్పించుకుంటా. మరి మీ అందులో నుండి ఖర్చులు ఉంటాయి కదా అని అడిగిన. ఉంటాయి. సొంత ఇల్లేనా? సొంతం ఇల్లు. ఓకే, ఎన్ని రూమ్లు మొత్తం? ఒకటే ఇల్లు. ఇల్లు ఒకటే? రేకులు. ఒకటే రూమా? 2 రూములు. 2 రూములు, కిచెన్, పడుకోవడానికి, వంట వండుకోవడానికి, పడుకోవడానికి. ఏమన్నా అప్పు ఉందా మీకు? అదే 3 లక్షలు అప్పు ఉంది. ఒక్కటే ఉంది, ఇంకా సొంతంగా ఇంకా వేరే అప్పులు ఏం లేవా? ఓకే, నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? 5 ఏళ్ల కిందట. నేను 3వ తరగతి. ఉండేవారు నాన్న నీతో? బాగుంటాడు. బాగుండేవారా? ప్రేమగా చూసుకునేవారా? ఆడిపించుకుంటా. ఎలా చనిపోయారు? కోవిడ్కి పోయి బాలేక చనిపోయాడు. ఓకే, తర్వాత మొత్తం ఇంకా అమ్మ చూసుకుంటుంది. చదువుకుంటున్నావా బాగా? ఇప్పుడు ఏ క్లాస్? 10th? చదువుతున్నావా నువ్వు? లైట్ అంటే ఎంత లైట్? ఇంత లైట్ ఉంటది, ఇంత లైట్. అందులో ఎంత లైట్ మరి నువ్వు? ఇంత లైట్. ఇంత లైట్కి ఎన్ని మార్కులు వచ్చినాయి? 9th లో పాస్ అయినావా? పాస్ అయినా కాబట్టి 10th లోకి వచ్చింది. 10th లో పాస్ అవుతావా? అవుతావు. 10th లో అయినాక మళ్ళీ నీతో ఇంటర్వ్యూ చేయొచ్చు. అయినాక మళ్ళీ నాతో. దానికి ఏదో ప్లాన్ వేసిరంటగా ఇందాక మీ అన్న చెప్తున్నాడుగా, పెద్ద ప్లాన్ వేసిన దానికి, స్కెచ్ చేసినామని. ఊరికట నీతో కామెడీ అన్నాడు. నిజం చెప్పు. సార్లను బెదిరించిరా? ఏంటి సారే మమ్మల్ని పొగుడతాడు. పొగుడతాడా? చదువుకోకుంటే కొడతాడు.
చదువుకోకుంటే కొడతాడు. సరే ఇప్పటివరకు 9th క్లాస్ వరకు అయిపోయింది, 10th స్టార్ట్ అయింది, ఇప్పుడు 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. ఆ. స్కూల్లో ఇప్పటివరకు ఎగ్జామ్స్ పెట్టుంటారు కదా, ఆ. పరీక్షలు పెట్టుంటారు కదా. ఆ, లాస్ట్ రాసిన ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి రొట్టెకి? రొట్టెకు నీకు ఆ ఎగ్జామ్ లో నీకు ఇప్పటిదాకా రాసిన పరీక్షలల్లో లాస్ట్ పరీక్షలల్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? లాస్ట్ పరీక్షలలో 10th లోనే. 10th లో 10th లో ఒక్క ఎగ్జామ్ కూడా రాయలే? రాసిన మరి ఎన్ని వచ్చినాయి? FA1 FA2 అట్లా ఎన్ని వచ్చినాయి? వచ్చినాయి. మ్యాథ్స్ లో 25 పెడితే 20 22. మ్యాథ్స్ లో 22 20. ఆ. అవునా? నిజంగా? తీసివేతలు వచ్చా? ఆ, తీసివేతలు, కూడికలు. ఆ. 200లో నుండి 101 తీసేస్తే ఎంత? 200 నుంచి ఇంగ్లీష్ లో చెప్పాలా తెలుగులో చెప్పాలా? తెలుగులోనే తెలుగులోనే చెప్తా, నా భాష నీకు అర్థమవుతుందో లేదో తెలియదు. 200 నుండి ఆ, 200 నుండి ఆ. 101 తీసేస్తే ఎంత? 101 తీసేస్తే ఎంత? ఆ. 999 రూపాయలు. ఎంత? 99 ఏడ రూపాయలు. నేర్చుకున్నావు? స్కూల్లో స్కూల్లో నేర్చుకున్నావా లేకపోతే చికెన్ షాప్ కాడ నేర్చుకున్నావా? నాకు చికెన్ చాప్ కాబట్టి లెక్కలు బాగా వచ్చాయి. ఇంకా 190 190 తెలుసా? 190 అంటే 190 ప్లస్ 30 మైనస్ 10. అంత కూడా 190 ప్లస్ 30 మైనస్ 10 ఎంత? 190 ప్లస్ 30 మైనస్ 10 ఎంత? 2 మైనస్లా మళ్ళా నా మర్చిపోయి 190 ఒక 10. అరే 10 ఎక్కడిదిరా? 190 ప్లస్ ప్లస్ 10 30 మైనస్ 10. 10 చాయ్కి పోయిరానా? టైం పడుతుందా? 220. ఎట్లా ఎట్లా? నువ్వు ప్లస్ ఒకటి తీసి 190 ప్లస్ ప్లస్ లో 10 పోతుంది, 30 పోతుంది. ప్లస్ లో 10 పోతుందా? 190 కూడాలి కదా. 190 30 210. 190 ప్లస్ 30 ఎంత? 210. 190 ప్లస్ 30 ఎంత? 210. 190 ప్లస్ 30 ఎంత? ప్లస్ 190 ప్లస్ 30 210 ఎట్లా అయింది? కాదు 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 210 కాదు. ఎంత ఎంత ఎంత? 190 190 ప్లస్ 30 ఎంత? 160. ఈడ్చు కొడితే ఊరు అవతల పడతావు. 190 ప్లస్ 30 కలిపితే 160 అయిందారా? 190 ప్లస్ ప్లస్ ఎట్లుంటది? ఇది ఈజ్ ఈక్వల్ కదా. ప్లస్ ఎట్లుంటది? ఇట్లుంటది కదా. అప్పుడు దాన్ని ఏం చేస్తాం? 30ని ఏం చేస్తాం? 30 యాడ్ చేస్తామా తీసేస్తామా? యాడ్ చేస్తాం. యాడ్ చేసేటప్పుడు ఎంత అవుతుంది మరి? 190కి 30 కలిపితే 190 220. 220. మరి 210 ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మరి మైనస్ 10 ఎంత? సరిగ్గా ఏమనుకోదు. మర్చిపోయినా. 190 అనుకోలే నేను, 199 అనుకుంటున్నా. సరే 199 అనుకుందాం. నువ్వు అనుకున్నట్టే అనుకుందాం. ప్లస్ 30 యాడ్ చేద్దాం. 210 ఎట్లా అయింది? సరిగ్గా ఏమనుకోదు. ఏమనుకోవద్దా? కరెక్ట్ అయితే చెప్పినా కదా, ఎట్టొకటి అయితే కరెక్ట్ చెప్పినా కదా. ఇప్పుడు సరే నువ్వు కరెక్ట్ చెప్పినావు కానీ ఎగ్జామ్ లో ఈ ఒక్క క్వశ్చన్ కి నువ్వు ఇంతసేపు తీసుకున్నావు అనుకో, ఎట్లా పాస్ అవుతావు? 10th గబాన్ ఎట్టొకటే పాస్. గబాన్ ఎట్లా అవుతావు? ఏంది రాసి పెడతావా? దయచేసి నన్ను పాస్ చేయండి అయ్యా, పులివెందుల పులిబిడ్డను అయ్యా నేను, లేకపోతే ఒక్కొక్కరిని నరుకుతా, బాంబులు పెట్టి లేపుతా. అట్టే ఏముండదు. గమ్మాన డీసెంట్ గా రాయడం. Decent- వచ్చిన కాడికి రాచక్క, వచ్చిన కాడికి రాసా, పాస్ వెళ్ళే తెలు. ఎట్లా డీసెంట్ గా రాస్తా? వచ్చిన కాడికి రాచా, ట్రై అయితే వచ్చా, ఇంకా పాస్ అయితే దేవుడు ఎరుగు. ఫెయిల్ అయితే ఇంకా మహిమ. చింత బరిగలేనా? ఎట్లుంటది? తినమారేనా ఇంట్లో? కొడతదా? ఓకే, ఆ కొట్టే దగ్గర తర్వాత వెళ్దాం. ఎందుకు డీసెంట్ గా అన్నావు కదా, ఏంటిది డీసెంట్ అంటే? సైలెంట్ డీసెంట్ అంటే గమ్మున. సైలెంట్.
ఏది ఇప్పుడు ఇందాక నువ్వు కూర్చున్నావు కదా చెట్టు మూలకి, అదేనా? డీసెంట్ ఎగ్జామ్ రాసి సైలెంట్ గా వస్తావా? సరే, 10th లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి మొత్తం? 10th లో 7. 7. బాగా గుర్తుపెట్టుకున్నావు ఈసారి ఎట్లా? ఒకసారి చెప్పవా? తెలుగు, ఉమ్, ఇంగ్లీష్, ఆ, మ్యాథ్స్, ఆ, బయాలజీ, ఫిజిక్స్, సోషల్, ఉమ్. హిందీ. హిందీ చదవడం వచ్చా? రాదు. రాయడం వచ్చా? వచ్చు. అవునా? సరే, రాయడం ఇప్పుడు రాపియలేనులే కానీ తెలుగులో మీకు ఇప్పటివరకు అయిన లెసన్లో నీకు నచ్చిన లెసన్ ఏంటిది? ఇప్పటివరకు లెసన్ అంటే ఏమంటారు? పాఠం. పాఠం పాఠమే కదా? పాఠమే, అందరు కరెక్టే అన్నారు. సార్ చెప్పునా? అన్నా ఒకసారి చెప్పాను, నాది డైలాగ్ కాదన్నా. 10th ఎగ్జామ్స్ ఆయన రాస్తుండా అన్న? అంటే నేను అంటే నువ్వు స్కూల్కు తక్కువ, స్కూల్కి తక్కువ, మిగతా టైం ఎక్కడ ఎక్కువ? వీడియోలకు ఇంటికాడ ఉంటా. వీడియోలకి నువ్వు వీడికి 4 సార్లనే వస్తున్నావంట. 4 రోజులు. నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? ఒక నెలకి ఎన్ని రోజులు? 10 రోజులు ఉంటాయి. 10 రోజులు ఎవరు చెప్పినారు? నేనే. నెలకి 10 రోజులు ఉంటాయి. సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 360 రోజులు. 360 రోజులు. 360 రోజులు. 5 రోజులు దేవుడికా? 365 రోజులు. 365 రోజులు కదా? నెలలు 12 నెలలు. 12 నెలలు. అవునా? సంవత్సరానికి 365 రోజులు అయినప్పుడు నెలకి ఎన్ని రోజులు? బడికా కాదు, ఒక సంవత్సరానికి 365 రోజులు. అంటే ఇప్పుడు నీతో ఇంటికి వచ్చినా అది లెక్కాచారం వేసుకుంటాం, వేసుకోం. నేను అది అడుగుతలేను నేను. ఇప్పుడు సంవత్సరానికి 365 రోజులు అంటే నెలకి ఎన్ని రోజులు ఉండాలి? నెలకు 10 రోజులు ఉన్నాయి అనుకో, అప్పుడు సంవత్సరానికి ఎన్ని రోజులు అవుతాయి? సంవత్సరానికి చాలా పెద్ద లెక్క అంటావా? ఏం ఏం అసలు బయటికి అంటూ లెక్కలేవా ప్లీజ్? 300 నెలలు తీసుకుంటే అప్పుడు ఒక నెల 31 వచ్చేది, ఒక నెల 30 వరకు వచ్చేది. అట్లా వేసుకునే కానీ 365 రోజులు వస్తుంది. సంవత్సరానికి 365. నేను కాదు, నెలల ప్రకారం వేసుకున్నా. నెలలకు ఎన్ని వచ్చాయా? ఒక్కొక్క నెలకు ఎన్ని వచ్చాయా? ఒక నెలకు 30 వచ్చాయి, ఒక నెలకు 31 వచ్చాయి. ఇంకో నెలలో 28 వస్తాయి కదా? రాదు. అస్సలు రాదా? రాదు. అసలు రాదు. లీప్ ఇయర్ అంటాం కదా? లీప్ ఇయర్ అంటాం కదా? రాదు. రాదా? లీప్ ఇయర్ అంటాం కదా మనం. వస్తుంది. ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్న పద్యాలు ఏమైనా ఉన్నాయా స్కూల్లో? పురప్పు కమ్ము నొక్క. ఏంటి? పురప్పు కమ్ము. పురప్పు కమ్ము కాదురా, అది ఉప్పు కప్పు రంగు. పాడేది రాదు. పాడు పాడు. వద్దులే పాడు. పర్లేదు పాడు. ఎడిటింగ్ లో కట్ చేస్తా. ప్రామిస్, ఎడిటింగ్ లో కట్ చేస్తా. పురప్పు కమ్ము నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడ వేరయ్యా విశ్వదామిరామ. మధ్యలో లైన్ అదే రాలే. మధ్యలో లైన్ ఏంటిది? ఉప్పు కప్పు రంగు పురప్పు కమ్ము. ఉప్పు రప్పు కమ్ము కాదురా, ఉప్పు కప్పు రప్పు కమ్ము. ఉప్పొద్దు కప్పొద్దు ఏమొద్దు లెక్క. ఇప్పుడు ఎట్లా వచ్చిందిరా కప్పు? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందు పురుషులు వేరయ్యా పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదామిరామ వేమ. వచ్చిందా? చెప్పగలుగుతావు? రాయగలుగుతావా? ఇప్పుడు 10th లో ఉందా ఇది? 10th లో ఉందా ఈ పోయం? 10th లో ఈ పోయం ఉందా? ఏం నేర్చుకున్నారా స్కూల్కి పోయి? స్కూల్లో మీ సార్లను పిలుస్తారా? టీచర్స్ కొడతారా? ఒట్టుపొడు కొడతారా? స్కూల్కి వెళ్తున్నా రెగ్యులర్ గా, తనతో పాటు వీడియోస్ కదా? వీడియోస్ ఎప్పటి నుండి అలవాటు? నీకు ఇంట్రెస్టా వీడియోలు చేయడం అంటే? ఎట్లొచ్చింది అవకాశం? ఎట్లొచ్చింది? మా ఇంటికాడ ఆయన మనకు డాన్స్ అట్టేచ్చమ్మా, ఆయన ఆదన్న ఉంది, ఆదన్న పరిచయం అయ్యిండు. ఓకే, బాగున్నారు అని ఒకసారి వీడియో తీద్దాం రారా అన్నాడు. ఈయన ఏమారెడ్డి అని ఉంది, వాళ్ళ ఉన్నది సినిమా జరుగుతున్నది ఆడ నామల్గుండు కాడ. ఆడికి పోయినాం. అది నుండి అట్టి వీడియో తీద్దాం అంటే సిగరెట్లది వీడియో తీసినాం. బలపాలు అంటా నేను. అది తీసినాం. ఇట్లనే గుండెది ఎన్ని తీసినామా. ఇంకా బాగా వైరల్ అవుతుంటే ఆయన నుండి
బాగా చేయరా నీకు డబ్బులు ఇచ్చా అంటే చేసిన. ఓకే, ఎంత ఇచ్చిండు ఫస్ట్ టైం వీడియోకి నీకు డబ్బులు? ఫస్ట్ టైం వీడియోకి 500. 500 ఇచ్చిండా? 500 తీసుకో ఏం చేసినావు? మా అమ్మకి ఇచ్చిన. అమ్మకి ఇచ్చినావా ఖర్చు పెట్టినావా? మా అమ్మకి ఇచ్చిన. అమ్మకి ఇచ్చినావు. అట్లా ఆదిశేష్ అన్న దగ్గర వీడియోలు చేసినావు. ఎన్ని నెలలు చేసినావు అన్న దగ్గర? 2 నెలలు. 2 నెలలు. తర్వాత మహేష్ అన్న. మహేష్ అన్న దగ్గరకు వచ్చినావు. తర్వాత మహేష్ అన్న జబర్దస్త్ పంపించాడు. ఉమ్, అంటే ఇప్పుడు ఆయన ఫ్రేమ్ లేకుంటే ఇప్పుడు నేను నువ్వు లేవు. ఆ, అవును. ఆయన ఏమన్నాను, ఆయన ఫ్రేమ్ తెచ్చాడు, ఈయన నన్ను జబర్దస్త్ పంపించాడు. ఉమ్, ఇప్పుడు ఒక ఛాన్స్లో అన్నా ఏమారెడ్డి అన్న. ఉమ్, నేను స్కూల్ లైఫ్లో కూడా ఉన్నా, మహేష్ అన్న పెట్టినాడు. ఉమ్, మహేష్ అన్న ఓకే. స్కూల్ లైఫ్ హీరో చిన్నప్పుడు. ఉమ్, ఆమెని నాకు అమ్మ క్యారెక్టర్, ఓకే. ఆమెని మేడం. ఓకే. సుమన్ సార్ ఉంది, సుమన్ సార్ ఆ, నాన్న క్యారెక్టర్. ఆహా, ఇది ఎందులో వస్తుంది? నా లవర్ ఎవరని కడపై మీరు ఉంటుంది చూడు, ఇంద్రాది. ప్రేక్షిత. ఓకే, ఓకే. సో అది నీకు మహేష్ అన్న ద్వారా వచ్చిందా ఆపర్చునిటీ? ఆ. మహేష్ అన్న పెట్టించిండు అది. అమ్మాయి చూడక ఏ అమ్మాయి? ప్రేక్షితి, ఆ, ఆ, కడప ఆ, రేస్తాయి ఉంటుంది చూడు. ఆ. ఆ అమ్మాయి నాకు లవర్ క్యారెక్టర్. ఆహా, ఆ అమ్మాయి నీకు లవర్ క్యారెక్టర్ చేసింది. ఇంకా జీవితంలో కూడా ఉన్నారా లవర్లు? సో ఆదిశేషన్ దగ్గర 2 నెలలు చేసినావు. తర్వాత మహేష్ అన్న నీకు జబర్దస్త్ ఛాన్స్ ఇచ్చిండు. జబర్దస్త్ నుండి ఎందుకు బయటకు వచ్చినావు? దూరం మా ఊరికి నుంచి. ఇప్పుడు మీ ఊరికి రాలేకనా, అందుకే మిమ్మల్ని పంపించింది. అందుకే మమ్మల్ని రప్పించినావా? నువ్వు రాలేకనా? అక్కడ రాలేం. ఓకే. అంటే ఎవరైనా వర్కులు అయినకు అంటే అవన్నీ ఉంటాయి షోలు. అయినా మంది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అయినా మహేష్ నా అభిమానం మీద నా మీద చేస్తాడు అంతే తప్ప ఆయనకి ఇదే పని కాదు. ఓకే. అంటే ఆడిషన్స్ చేపించంటాడు, ఇది ఈవెంట్స్ హీరోలు ఇవన్నీ చేపించంటాడు అయినా. మరి నువ్వు ఇప్పుడు ఇక్కడనే ఉంటే మరి నువ్వు నెక్స్ట్ కమెడియన్ గా ఎట్లా ఎదుగుతావు లైఫ్ లా? ఇంకా ఏం చేస్తాం మేడం, ఇంకా ఇక్కడే ఎదుగుతా. ఇక్కడనే ఎదుగుతావా? ఇప్పుడు ఒక సినిమా చేసిన కదా, అట్లా ఆ సీన్ చూసి స్కూల్ అయిపోయింది. అందరూ పోయి వీడియో చేయాలంటే వాళ్ళే రావాలా? ఇప్పుడు మా ఫ్యాన్స్ పోయి చూసారనుకో, బాగా సినిమా పోయింది అనుకో, ఇంకొక హీరో నన్ను ఎవరెవరు ప్రొడ్యూసర్ సారో కెమెరామ్యాన్ సారో నన్ను పిలుచుకుంటాడు. ఓకే. ఆ యాక్టింగ్ చూసి దేవుని దయ వల్ల పిలుచుకుంటే సినిమాలోకి మేలే. ఓకే. నీకు ఈ బూత్ కంటెంట్ చేయమని చెప్పింది ఎవరు ఫస్ట్? మామూలుగా అంటే మామూలుగా బూతులు ఉండవు, తక్కువ. ఇంటికాడ మాట్లాడుతుంటారు మేడం. అంటే మా ఇంటికాడ ఒరే పోరా. కానీ నీ వీడియోలలో ఒరే పోరా లేవే. అయ్యి ఇంకా ఇక్కడ నీ దాంట్లో మాట్లాడకూడదు మేడం. నా దాంట్లో మాట్లాడద్దు, నా ముందు మాట్లాడితే వేరే ఉంటది కథ. ముందు వీడియోలలో మాట్లాడినావు కదా, నీకు ఆ బూతు మాటలు మాట్లాడు ఇట్లా అయితేనే నువ్వు ఫేమస్ అవుతావు అని ఎవరైనా చెప్పిండ్రా? పిల్లప్పటి నుంచి నాకు అలవాటు. మా వాతావరణం కూడా నువ్వు వీడియో లేకుండా కూడా బూతులు మాట్లాడతావు. మా వాతావరణం అట్టాడితే మేము పెరిగిన వాతావరణంలో ఉన్నాం. పెరిగిన వాతావరణం మీరంటే మీరు బాగా లక్ ఉన్న వాటి బాగా పెరిగినారు. లక్ ఉన్నోళ్ళమా మేము? లక్క డబ్బులు ఎవరు చెప్పారు మాకు డబ్బులు ఉన్నాయని? ఇప్పుడు మేము కార్లో వచ్చాను మేడం, మేము బస్సు అనుకుంటున్నావా? కార్ అయింది. పెరిగిన వాతావరణం అది మేడం. నువ్వు వెళ్ళొచ్చినావు ఇప్పుడు? మేము పెరిగిన వాతావరణం అది. పెరిగిన వాతావరణంలో బూతులు ఉన్నాయి కాదనిలే. వీడియోలల్లా బూతులు మాట్లాడమని ఎవరైనా చెప్పిండ్రా, లేదంటే నువ్వే అల్లుకుపోతావు? అట్లా నేనే అల్లుకుపోతా. నువ్వే అల్లుకుపోతావు. సరే, ఈ అయినా ఒరే ఇది రా కాన్సెప్ట్ అంటాడు, చేస్తాం. ఇప్పుడు నీ ఇంటర్వ్యూలో గట్ట దీన నువ్వు చెప్పేదాన్ని నేను జవాబిచ్చా, అయినా వాళ్ళు మాట్లాడేదాన్ని నేను జవాబిచ్చంట. ఓకే. బూతుల పరంగా. బూతులు లేకుండా రొట్టెగాడికి వీడియోలు చేయడం చేత కదా? చేస్తా, ఇప్పుడు సినిమాలో వేసినా. మరి ఎందుకు బూతులు మళ్ళీ? అంటే ఇప్పుడు నేను బూతులు చేసిన కాబట్టి నేను ఇంతగా వైరల్ అయినా, నువ్వు వచ్చి నన్ను బూతులు చేసినందుకు నేను రాలేదే. నేను చెప్పినా అరే రొట్టె నువ్వు బూతులు మాట్లాడుతున్నావు కాబట్టి నేను వచ్చినా చెప్పాను. అట్లా కాదు, ఇప్పుడు నీకు తెలిసింది. నువ్వు ఇప్పుడు రొట్టెగాడని ఎట్లా అనుకుంటున్నావు? రొట్టెగాడి స్లాంగ్ నాకు నచ్చింది. నీకు గైడెన్స్ ఇద్దాము, ఇట్లా కాదురా ఇట్లా చేసుకో, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పనీకి నేను వచ్చిన. ఎవరికైనా చూడంగా బోరు కొడుతుంది మాటలు, బూతులు పెద్ద గుద్ది. చిన్నపిల్లలు కాబట్టి బోర్ కొట్టిందా? ఎవరికైనా బోర్ కొడుతుంది అన్నావు కదా. అంటే ఇంకా నేను
ఇప్పుడు నువ్వు ఏదే వయసులో మాట్లాడుతుంటే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలోనే ఎట్లా పడతారు ఎట్లా గలీజ్ వీడియోలు ఉన్నాయి కదా, మరి అందులో రొట్టెగాంది కూడా ఒక గలీజ్ వీడియోనే కదా, ఎందుకు చూడాలి జనాలు? అంటే నాది చెప్పు. అంటే నేను మాట్లాడినా కాబట్టి వైరల్ అయింది కదక్క. Viral లేకపోతే అయింది. నేను ఇప్పుడు ఎవరికి తెలిసేవాడిని, అదేరా. నీకు తెలిసేవాడిని, మా జనాలకు తెలిసేవాడిని. నువ్వు ఈ రోజు చేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు కదా ఇంటర్వ్యూకి ముందు, బూతు వీడియోలు అన్ని మానేసినాం అక్క, ఇప్పుడు మంచిగా చేసుకుంటున్నావు అని. చేస్తున్నా మరి మామూలు ఇప్పుడు వీడియోలు views చేస్తున్నా. వస్తున్నాయా? ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయా? వచ్చాయి. మరి వస్తున్నాయి అంటే రొట్టెగాని ఎట్లా చూస్తారు? బూతుల కోసం చూడట్లేదు కదా, నేను ఇష్టపడి చూస్తున్నారు కదా. తగ్గిస్తాక రాబోయే కాలంలో ఇప్పుడు కొంచెం తగ్గింది, పోను తగ్గుతాయి. ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా అంటే, ఇప్పుడు చిన్న పిల్లోడు కాబట్టి నువ్వు మాట్లాడింది చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడినావు, పెద్దగా అయిన తర్వాత ఎవరు చూడరు. ఇప్పుడు చూడరు, నువ్వు ఎట్లా బేకార్ అంటున్నావు? కొడతారు. ఇప్పుడు నువ్వు ఎట్లా అంటున్నావు, ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా బేకార్ వీడియోలు చేస్తున్నారు చాలా మంది అని అంటున్నావు కదా. చాలా మంది కాదు, కొంతమంది కొంతమంది. మంచిగా చేస్తారు. కొంతమంది, అదే ఆ చాలా మంది అంటే కొంతమంది, మొత్తం అందరూ కాదు. నీకు ఒక 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు ఇట్లే మాట్లాడినావు అనుకో, మీ అమ్మ గాని లేదంటే ఇప్పుడు నువ్వు పెద్ద పెళ్లి చేసుకుంటావు, ఆ అమ్మాయిని గాని అరే రొట్టగాని పెళ్ళంరా, రొట్టగాని వాళ్ళ అమ్మరా అని వల్గర్ గా మాట్లాడతారు కదా, అది నచ్చుతుందా నీకు? నచ్చదు కదా. అంటే ఏం చేయాలి? మనం రాబోయే కాలంలో మాటలు తగ్గించుకుంటే రావాలి. మాటలు తగ్గించుకొని డీసెంట్ గా ఉండడా, అంటే డీసెంట్ కాదు, మాట్లాడుకుంటా అనే రావాలా. అవి బూతులు అనేటివి తగ్గించుకుంటూ రావాలా, డైలాగులు అనేటివి పెంచుకుంటూ రావాలా. ఓకే, ఇప్పుడు నీకు షెఫీ అని పిలిస్తే ఇష్టమా, రొట్టెగాడని పిలిస్తే ఇష్టమా? నాకు యాద తెలిసిన ఒకటి, ఏది పిలిచినా ఒకటే. సో రొట్టెగాడు అంటే ఏంటో రొట్ట అంటే తెలుసా నీకు? యాక్చువల్గా నేను అందరు రొట్టె అని పిలుస్తున్నారు, రొట్ట అంటే తెలుసా? కొంతమంది రొట్టగాడు అంటున్నారు, అంటే ఏంటిది? ఒరే రొట్టెగాడంటే రొట్టె రొట్ట రెండు ఉన్నాయి, ఇది మీ స్లాంగే తెలుసా? రొట్ట అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఏంటిది? జొన్న రొట్టె. జొన్న రొట్టెనా? ఓకే, నీకు అట్లా పిలవడం ఇష్టమా? అట్లా పిలవడం ఇష్టమా? ఎప్పుడు బాధ అనిపించలేదా వీళ్ళని ఇట్లా పిలుతుర్రు అని చెప్పేసి? షెఫీ అనే పేరు వాళ్ళు నా మీద అభిమానంతో పిలిచారు. అభిమానంతో రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా అట్లే పిలిపించుకుంటావా? పెద్ద అయిన తర్వాత కొంచెం మారుతారు లెక్క, మారుతారా? పిలిచేవాళ్ళు బాగా పిలిచారు. ఏమని పిలుస్తారా? షెఫీ. నీకు ఎట్లా పిలిపించుకోవడం ఇష్టం? పెద్ద అయిన తర్వాత నన్ను అట్టే పిలిచిన బాధలే. అట్లా పిలిచినా బాధలే. ఓకే సరే, నువ్వైతే ఏమంటారు, చాలా మంది ఏం చెప్తున్నారంటే నీకు బూతులు వేరే వాళ్ళు చెప్పడం వల్ల నువ్వు అట్లా చేస్తున్నావు అంటున్నారు, అది నిజమేనా? బూతులు వేరే వాళ్ళు, ఇప్పుడు మీ సార్ వాళ్ళు ఉన్నారు కదా, మీ అన్న వాళ్ళైతే చెప్పలేక, వాళ్ళకి చెప్పలే. వాళ్ళు ఫ్యాన్స్ అందరికి ఇప్పుడు మనం ఒక వీడియో తీస్తున్నాం, ఏంది ఏంది ఇప్పుడు నీ గుండె కాలరట, నేను భయపడతా ఎమోషనల్గా అట, బూతులు మాడతా, నా యాన్న నీ దాంట్లో మాట్లాడకూడదు అంటే చెప్పలేకుండా అట మాట్లాడకూడదు. ఇప్పుడు మీ యాస ఉంది కదా, మీ స్లాంగ్ ఉంది కదా, నార్మల్ కొత్త వాళ్ళు వచ్చిర్రు అనుకో ఎట్లా పలకరిస్తూ ఒకసారి మనకి చేసి చూపియవా? ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిర్రేమనుకో నువ్వు ఇంట్లోకి పిలవాలి, మాట్లాడు. ఏదో తమ్ముడు బాగున్నావు అంటారు, నేను మీ ఫ్యాన్ అంటారు, అంట నేను మీ ఫ్యాన్ అంటారు. ఇంకా కొందరు వచ్చారు, ఏమిరా ఏమి చెప్పు అంటారు, మనం మాట్లాడతాం ఏం లేదని అట్ట. మరి నీ అక్క ఇవేంటి కామన్ ఇవన్నీ? అవన్నీ మామూలే మా ఊర్లలో, మామూలే. అట్లా మాట్లాడు ఒకసారి, నార్మల్ గా వచ్చి పక్కన కూర్చో, అదే పర్లేదు. బూత్ మాటలంటే వేరు, ఇది స్లాంగ్ లో ఉంటాయి, అవి పర్లేదు, అది కామన్. ఇంకా మీ స్లాంగ్ అట్లాంటిది, అది ఒకసారి మాట్లాడు. చూరా కంట్రోల్ చేసుకుంటున్నావు కదా నువ్వు బూతులు. ఓకే సరే, ఇవన్నీ పక్కన పెడితే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని కష్టాలు పడ్డారు అని చెప్పావు కదా, ఏమైంది? ఏ లెక్క ఇంకా వీడియోలలో బాగా ఎదిగి డబ్బులు సంపాదించుకొని అప్పు తీసేస్తే సరిపోతుంది. 3 లక్షలు అప్పు తీర్చేస్తే సరిపోతుందా? తర్వాత ఏం చేస్తావు? నీకు 1 కోటి రూపాయలు, ఒక 10 లక్షలు దొరికినాయి అనుకుందాం నీకు, నువ్వు అంటే దొరకలేదు, నువ్వు కష్టపడి 10 లక్షలు సంపాదించినావు అనుకుందాం, ఏం చేస్తావు 10 లక్షలు? మా ఇల్లు కారుతుంది మాది, ఆ ఇల్లు కట్టించాం. ఓకే, ఇల్లు చేపిస్తావు, అప్పు 3 లక్షలు తీర్పిచ్చేస్తావు, ఇంకా మిగతా పైసలు ఏం చేస్తావు? ఇంకా మిగతా పైసలు ఎత్తి పెట్టుకుంటాం. ఏడెత్తి పెడతావు? ఏడంటే ఎత్తి పెట్టడంటే ఇంట్లో.
సరిపోతున్నాయా ఇప్పుడు ఇంట్లో ఖర్చులకి? ఖర్చులకి బాగా సరిపోతున్నాయి. డబ్బులు సరిపోతున్నా కూడా నువ్వు కూడా సంపాదిస్తున్నావు, అన్న సంపాదిస్తున్నాడు కదా, అమ్మ ఎందుకు ఇంకా కష్టపడుతుంది? చెప్పలేదా అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండి ఇంకా కష్టపడమాకు అని? ఇప్పుడు ఒకవేళ ఏదైనా సమస్య వచ్చా మీద పడే అప్పుడు ఏం చేసావు? ఎట్లా, ఏం సమస్య ఏమైనా వచ్చిందా? ఎప్పుడన్నా ఈ జ్వరాలు గిరాలు వచ్చాయి అనుకో, సపోజ్ జ్వరాలు గిరాలు వచ్చినాయి అనుకో, 10,000 20,000 అవుతుంది. ఏడు నుంచి తేవాలా? ఓకే, అందుకోసమని ఎప్పటికైనా లెక్క సంపాదించుకోవాలా. నువ్వు సంపాదించావా మరి? అదే సంపాదించాలంటే నా తప్పన. మరి సంపాదించాలంటే హైదరాబాద్ రావాలి కదా. రావాలంటే దూరంగా ఒక్కరిని ఎట్ట వచ్చాయి ఈ వయసులోనే? ఈ వయసులోనే నువ్వు అన్ని ఎత్తున్నావు కదరా, యూట్యూబ్ లో ఎత్తున్నావు, ప్రతిదీ కూడా 40 లక్షల మంది, అలాంటి 50 పిల్లలు లక్షల చాలా మంది. మంది చేస్తారు కదా. అవును, కానీ వాళ్ళకంటే నువ్వు గ్రేట్. జనాలు చెప్పలేదా? అది బాగా కష్టపడుతున్నావు. నీ ఫ్యాన్ అంటారు. సెల్ఫీలు ఇచ్చినావా? చాలా మందికి ఇచ్చా. చాలా మందికి ఇచ్చినావా? ఓకే. నన్నే లే మేడం, నా బాధ నా ఎవరు ఎట్లన్నా చేసుకోండి, నా బాధలే. నా వాళ్ళు చేసే నాకే నష్టం రాదు, నేను చేసే వాళ్ళకే నష్టం రాదు. నాకే లైఫ్ స్కూల్ లైఫ్ సినిమా వచ్చింది మహేష్ అనేది, ఆ దాంట్లో చూసి నన్ను హీరోగా మళ్ళీ ఎవరైనా పిలుచుకుంటే చాలు తప్పన. అంతే, అట్లా చేసుకుంటూ వెళ్తావు. నా వీడియోలు వచ్చేప్పుడు లైక్ సబ్స్క్రైబ్ కొడితే చాలు. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు కదా, ఇక్కడ మహేష్ అన్న వీడియోలో కానీ, లేదంటే ఆశీష్ అన్న వీడియోలో కానీ, ఇక్కడ కానీ మన యూట్యూబ్ వరకు నువ్వు బూతులు మాట్లాడుతున్నావు. సినిమాలో అదంతా నడవదు కదా, సినిమాలో అట్లా మాట్లాడి. అందుకే మహేష్ అన్న సినిమాలో బూతులు లేవు కదా అన్నా. నేనైతే కెమెరా వరకే మాట్లాడేది, ఇప్పుడు కూడా అక్క దాంట్లో కూడా మాట్లాడలేనా, మీరు కూడా చూసినారు. నాకు దయచేసి ఎవరో ఒకరు సినిమాలో ఒక ఛాన్స్ ఇవ్వండి చాలు. సరే, మీ స్లాంగ్ లా ఏదైనా డైలాగ్ చెప్పవా నాకు? మస్తు సినిమాలు ఉన్నాయి కదా, నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం కదా. చూసినావా పుష్ప? చూసినావా? ఫస్ట్ చూసినావా? సెకండ్ 2 మాటలు బ్యానర్ కూడా వేయించా. ఒక డైలాగ్ చెప్పవా మా కోసం? ఎవ్వ తగ్గేదిలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్, వైల్డ్ ఫైర్. అంతే. పుష్ప అంటే నేషనల్ అనుకున్నావు, ఇంటర్నేషనల్. నువ్వు తగ్గేదేలే. ఓకే ఓకే, సూపర్. ఇంకెవరంటే ఇష్టం? ఎలాంటి సినిమాలు ఇష్టం నీకు బాగా? పాత సినిమాలు. బ్రహ్మానందం సార్జీ వీళ్ళకి. బ్రహ్మానందం సార్ సినిమాలు ఇష్టం నీకు. కమిడియన్ అవ్వాలని ఉంది కదా కదా? అంటే పాత సినిమాలు అంటే బాగా నాకు ఇష్టం. అల్లరి నరేష్ సినిమాలో అట్లాంటివి కితకితలు చూసినావా? సినిమా పేరు అందులో స్విమ్మింగ్ పూల్ ఉంటది, హీరోయిన్ దుర్గగానే హీరో పోయి చెట్టు ఎక్కుతాడు. అల్లరి నరేష్. అది చూసినావా? దుబ్బ భార్య, దుబ్బ పిల్లం వచ్చది. నీకు కూడా ఫ్యూచర్ లో దుబ్బ పిల్లం వస్తే ఏం చేస్తా? నేను కూడా చెట్టు కలుసుకుంటా. ఇంకేం సినిమాలు చూసినావు? నేను చాలా చూసిన. ఇంకా సినిమాలు అన్నా ప్రతి ఒక్కరు చాలా చూస్తారు. ఏ పిల్లప్పుడు నుంచి ఇస్తాను ఏం చెప్పాలా, ఇది కానీ దగ్గర దగ్గర ఒక 1000 సినిమాలు చూసుంటావా? బిల్లప్పటి నుండి చూస్తున్నా అన్నావు కదరా, 1000 సినిమాలు. 500 సినిమాలు. కళ్ళు మూసుకొని టక ఒక 15 సినిమా పేర్లు చెప్పు. అట్లా ఏంటి చెప్తా? అయితే చెప్పు మరి. పుష్ప 2. అట్లా లేదు, పుష్ప ఒకటే, అల్లు అర్జున్ గారిదేగా ఒకటే సినిమా. పుష్ప, దేశముద్రుడు. ముద్రుడు కాదురా, దేశముద్రుడు. 2. గంగోత్రి. 3. నాగార్జున మొన్న నచ్చింది. అల్లరి నరేష్ది నాగార్జున సార్. చెప్పు. అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు. 3 వచ్చినాయి, ఇంకా నెక్స్ట్ వెళ్ళు. 4 వచ్చినాయి చెప్పాలా? పుష్ప, దేశముద్రుడు, గంగోత్రి, ఇప్పుడు నాగార్జున సార్ది అంటే నేను కూడా వేరే సార్ పేరు చెప్తా. అట్లా కాదు కదా. 3. తిబ్లార్. 4. దేవరలో హీరో ఎవరు? ఎన్టీఆర్ అన్న. గంగోత్రిలో హీరో ఎవరు? అల్లు అర్జున్. దేశముద్రులో అల్లు అర్జున్. ఓకే, నెక్స్ట్ ఎన్ని చెప్పినావు ఇప్పుడు? 5. 6ది అల్లరి నరేష్ సినిమా. అల్లరి నరేష్ సినిమా అంటే ఏంది? వాళ్ళు సూట్ కేసు డబ్బుది ఉంటుంది, పోలీస్గా పోయి వాళ్ళు పడవలో ఉన్నిలే మేడం, విసిపెట్టి మేడం నన్నెందుకు. నీతో ఇంటర్వ్యూ అంటే బల్లో కూర్చున్నట్టుంది. నీతో ఇంటర్వ్యూ అంటే స్కూల్లో కూర్చున్నట్టుంది. ఎట్లుండాలి ఇంటర్వ్యూ అంటే? సరే, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయి. వద్దు. ఇప్పుడు మేము ఒక సిచ్యువేషన్ ఇస్తే నువ్వు టక డైలాగులు చెప్పుకుంటావు, నీకు నువ్వే. బూతులు రాకుండా చెప్పాలి. మరి బూతులు రాకుండా అంటే
వాళ్ళు ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళి నువ్వు అంటే స్కిట్ ఇచ్చి చెప్తాం. ఇప్పుడు నువ్వు స్కిట్ నువ్వు షాప్కి ఇచ్చి వెళ్ళి చెప్తాం. నువ్వు షాప్కి వెళ్ళి ఇంకో పిల్లాన్ని తీసుకొని షాప్కి వెళ్ళి థమ్స్అప్ కొనుక్కొని రావాలి. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కానీ థమ్స్అప్ కి 20 రూపాయలు. చిన్న బాటిల్ 20 రూపాయలే కదా, నీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాడిని కన్విన్స్ చేసి ఆ 10 రూపాయలతో థమ్స్అప్ కొనుక్కొని రావాలి. ఏం మాట్లాడతావు వాడికి పోయి? అడిగిపోయా ఆ, ఒరే మచ్చా ఆ. రే మచ్చా ఇట్రా ఎవరినైనా? యాడిపోతావు రబ్బానైనా తలకైనా చది ఓ 10 లెక్క లేదు మజ్జిగ తాదా లేదురా బిల్లు లేదురా అంటాడు వాడు. ఆ, నేను రే చూడరా నేను స్వామి తలకైనా చదువురా నీకు పుణ్యం ఉంటుందిరా. నేను ఆ. నువ్వు పుణ్యం ఉండేది లేదు కాళ్ళు పట్టుకునే లేదు అంటాడు. ఉన్నీలే కానీ థమ్స్అప్ కన్నా ఇరంటే థమ్స్అప్ 20 రూపాయలు కదరా అంటాడు. 10 నేను బెచ్చాలేరా ఇదో మచ్చా ఇప్పుడు ఉందారా లెక్క ఇప్పుడు ఉందారా లెక్క నేనంట. పోతాం అంగడి పోతాం ఉమ్, ఇద్దరం ఉమ్, జ్యూస్ తీసుకుంటాం ఉమ్. తాగుతా నేను ఫస్ట్. ఆ, తాగితే ఏం చేస్తా వద్దు ఇచ్చి పెడతా తాగి రోజు పిచ్చా ఆ. అది గుడికెళ్ళి తాగుతా అంతా లోపలికి ఇంకా వాడు తాగలేడు నాకు ఇచ్చి పోతాడు. ఓకే, కానీ షాప్ వాడికి ఎట్లా ఇచ్చిండు? నీ దగ్గర 10 రూపాయలేగా ఉన్నాయి. మన దగ్గర 10 రూపాయలు ఎత్తినా కదా. నేను ఎట్లా చెప్పలేదు కదా, నేను ఈ ఒక్కరి దగ్గర 10 రూపాయలు ఉన్నాయని చెప్పిన కదా. నా ఎక్కడెక్కడ వాడి దగ్గర లేవు. అంగడి కాడ పోతా ఆ, 10 రూపాయలు ఇచ్చా ఆ. ఉన్న తలకాయ చందిన మజ్జి బయటకు వేసుకుంటా. సరే ఇప్పుడు నేను షాప్ వాడిని, ఓకే, నాకు షాప్ ఉంది, నువ్వు థమ్స్అప్ వచ్చినావు, నీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, అడుగు నన్ను ఎట్లా అడుగుతావు? ఒక్క 10 రూపాయలు ఉంది థమ్స్అప్ ఇక్క ఇయ్యను. దప్పిగైతుంది ఇక్క దాగు ఇంటికి పోయి నీళ్ళు తాగు. ఒక్క నీళ్ళు లేవు ఒక మా ఇల్లు ఈడ కాదు ఒక పోవాలక్క చాలా దూరం. అయితే నీళ్ళు ఇస్తా 10 రూపాయలు థమ్స్అప్ ఇయ్య. ఒక థమ్స్అప్ ఇక్క నాకు ఇయ్యను. ఒక గుంత ఆరకపోతుంది ఇక్క నీళ్ళు అయితే అయితే తట్టుకోలేం ఇక్క. నీళ్ళు తాగు. ఒక థమ్స్అప్ చల్లగా ఉంటుంది ఇక్క తాగుతాయి ఇక్క. నీళ్ళు కూడా చల్లటి ఒక ఇస్తా. 10 రూపాయలు ఉంది ఇక్క ఒక ఇప్పుడే ఉంటుంది ఇక్క. ఇయ్యను. ఒక ఇయ్యను. మీ సంసారం చల్లగా ఉన్నాయి ఇక్క నాకు సంసారం లేదు. ఒక ఈక ఇయ్యను. ఒక ఈక ఇయ్యను తమ్ముడు. అట అటే కన్విన్స్ చేయవు, ఇక వదిలేస్తావు. మరి వీడియో ఎట్లా చూస్తారు కన్విన్స్ చేయకపోతే? కాలు పట్టుకొని మాట్లాడతావా? ఇయ్యక్క ఇయ్యక్క వీడియో కోసం ఏదైనా చేస్తావా? ఏమన్నా ఇప్పటిదాకా చేసిన అన్ని వీడియోలలో నీకు ఏదైనా కష్టం అనిపించిందా? వీడియో అన్ని ఆనందంగా చేసిన అన్ని ఆనందంగా చేసినావు. ఎప్పుడు నేర్చినావు బాగా? ఏదన్నా బాధేసి ఇప్పటిదాకా ఎప్పుడు ఏడవలే అస్సలు? నా తప్పన వెళ్ళా మేడం మా అమ్మని రొట్టె కాల్చకుండా చూడాలా. ఓకే, ఒకసారి అన్నని కూడా కూర్చోబెడతాను ఇంటర్వ్యూలా. కొంతమంది నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు నిన్ను యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారని మాట్లాడుతున్నారు. సో ఒకసారి అన్నని కూడా పిలిచి మాట్లాడు. హాయ్ మేడం. బాగున్నారా? బాగున్నాను. సో తెలుసు కదా తన గురించి, అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలిసి ఉంటాయి మాకంటే ఎక్కువ మీకు కూడా, ఎందుకంటే మేము బయట నుండి చూస్తున్నాం, మీరు దగ్గర నుండి చూస్తున్నారు కాబట్టి. సో ఫస్ట్ చాలా మందికి ఉన్న కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఇఫ్ ఒకవేళ మీకు కనుక హర్టింగ్ అనిపిస్తే అది పర్సనల్ గా అయితే తీసుకోకండి, ఏదైనా కూడా జనాల నుండి అడుగుతాము. ఫస్ట్ అబ్బాయిని వీడియోలకి తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం ఏంటంటే అబ్బాయి ఏ పర్సన్ అయితే దగ్గర అయితే చేస్తాడో ఆ పర్సన్స్ కి ఇతనుకు ఇష్యూస్ వచ్చి ఈ అబ్బాయి ఖాళీగా ఉన్నాడు ఆ టైంలో, అంటే మేము తీసుకునే టైంలో. ఓకే, ఫస్ట్ మహేష్ అన్న తీసుకున్నాడు. మహేష్ అన్న జబర్దస్త్ తీసుకొని జబర్దస్త్ పంపించి కొన్ని రోజులతో ట్రావెల్ అయ్యాడు అన్నది. ఆ తర్వాత సినిమా రిలీజ్ అవ్వడము, అన్న వీడిని కొన్ని రోజులు అంటే అన్న వర్క్ లో బిజీ అయిపోవడం వల్ల వీడు ఫ్రీ అయిపోయాడు. ఈ గ్యాప్ లో మళ్ళీ మనోడు ఆది అనే పర్సన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ అబ్బాయి కూడా నాకు తెలుసు, ఆది అనే అతని దగ్గరికి వెళ్ళాడు. కొన్ని రోజులు మళ్ళీ వీళ్ళిద్దరు ట్రావెల్ అయ్యి కొన్ని వీడియోలు తీశారు. తీసిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరికి ఏం గ్యాప్ వచ్చిందో ఎగ్జాక్ట్ నాకు తెలియదు. ఆ గ్యాప్ లో ఈ అబ్బాయి ఖాళీగా ఉన్నాడు అనమాట. అప్పుడే మేము ఈ ఒక్క ఛాన్స్ కామెడీ షో అనేది స్టార్ట్ చేసాం, నేను మహేష్ అన్న. స్టార్ట్ చేసినప్పుడు మాకు నీడ్ ఉన్నింది, అంటే కొంచెం ఎంతమంది ఉన్నా కూడా టు బి ఆనెస్ట్ గా మంచి ఎంటర్టైనర్ అనేది కావాలి షో. ఈ అబ్బాయి అంటే బాగా ఎంటర్టైన్ చేస్తాడు, కొంచెం ఓపెన్ గా మాట్లాడదామండి. ఈ అబ్బాయి వల్ల మంచి రీచ్ వస్తుంది అనేది. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుండి రావడం కారణం ఏంటి? అవును, రీచ్ ఉందనే ఒప్పుకుంటాం. మేము కూడా అంతే, ఈ అబ్బాయి వల్ల మంచి రీచ్ ఉంటది, ఈ అబ్బాయి ఖాళీగా ఉన్నట్టు తీసుకున్నాం ఆ రోజు. తీసుకున్న తర్వాత మేము ఫస్ట్ స్టార్టింగ్ లో, మీరు నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ కూడా నాకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తున్నా. తీసుకున్న తర్వాత మేమేమనుకున్నామంటే అందరిలా మనము మరీ ఎక్స్టెన్షన్ గా బూతులు మాట్లాడించి వీరిని ఇబ్బంది పెట్టి
వీళ్ళ అమ్మకు కూడా నచ్చదు అనమాట వీడంత బూతులు మాట్లాడడం. బయట తల్లికి సొసైటీ నచ్చదు. బయట ఏ సొసైటీలో కూడా ఒప్పుకోరు ఎవరు అంతలా బూతులు మాట్లాడతారు. వద్దు, మనం కంప్లీట్ బూతులు అనేదే లేకుండా వీటితో షో రన్ చేద్దామని ఒక 10 నుండి 15 వీడియోలు షూట్ చేసాం వితౌట్ బూతులతో. ఒక మంచి కామెడీ వీడియోలు షూట్ చేసాం. షూట్ చేసిన తర్వాత ఎంత రీచ్ వచ్చి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను. నాకు తెలిసి 10,000 కూడా వచ్చి ఉండదేమో. 2,000, 3,000, 1,000, 600, 700 వచ్చాయి. ఓకే, ఎందుకని ఆలోచించాం చాలా రోజులు. సరే మనం నమ్ముకున్న దాంట్లోనే చేద్దాం, ఇంకా ట్రై చేద్దామని కొన్ని రోజులు పోరాడాం. లేదు ఇలా కాదని ఒక్క వీడియో చేసాం. అరే ఫ్రీ ఆన్సరా, నేను వదిలేస్తాం, నీకు నచ్చినట్టు చేయని మనకి ఫ్రీ ఆన్సర్ వదిలేసాం. షోలో వదిలేస్తే ఒక వీడియో చేశాడు. ఏది ఆ అమ్మాయి మీరు ఏదైతే చెప్పారో అమ్మాయిది రాళ్లతో కొడుతూ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క వీడియో చేస్తే ఏమైందంటే ఇమ్మీడియట్ గా నైట్ 7కో 6కో ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కి 4 lakhs 5 lakhs వ్యూస్ వచ్చాయి. ఓకే, అంటే అబ్బాయిని అలానే చూస్తున్నారు జనాలు. అంటే జనాలకి రొట్టెగాడు అనేది అలా అలవాటు అయ్యాడు. మేమేమనుకున్నాం దాని తర్వాత, ఇలా చేయడం కూడా మనం రైట్ కాదు. కొన్ని రోజులు రానున్న కొన్ని రోజులు అలవాటు చేస్తూ తగ్గిస్తూ నార్మల్ వేగా ఇతన్ని జనాలకి పోర్ట్రే చేద్దామని కొన్ని రోజులు స్టార్టింగ్ ఒక 2-3 నెలలు ఒక 6-7 వీడియోల వరకు కొంచెం మేము కూడా ఎక్స్టెన్షన్ అయ్యి, ఓపెన్గా నేను చెప్తున్నా, ఎక్స్టెన్షన్ అయ్యి మేము కూడా అంత మాట్లాడించి రానున్న రోజులు ఏం చేసామంటే బూతులు అనేది తగ్గించుకుంటూ వచ్చి రన్ చేస్తున్నాం. ఓకే, సో నేను నార్మల్గా కొన్ని వీడియోలు చూసిన మీ పేజ్లోకి సంబంధించి కొన్ని వీళ్ళు చేసిన వీడియోస్ చూసిన అనమాట. అందులో కూడా కంప్లీట్ బూత్లే ఉన్నాయి. మేబీ అవైనా మీరు చేసిన కొన్ని వీడియోస్లో. అది రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్ అని కంప్లీట్ గా వేరే ఛానల్ అండి. దానికి ఒక ఛాన్స్ కి సంబంధం లేదు, సబ్ ఛానల్ దానికి. బట్ ఇతను అలానే చూస్తున్నారు. అంటే మేము ప్రీవియస్ గా బూతుల కంటే చాలా తగ్గించేసాం. అంటే మీరు దాంట్లో మీకు ఎలా చెప్పాలంటే, దాంట్లో ఒక 100% ఉంటే ప్రీవియస్ ఏవైతే వీడియోలు ఉన్నాయో దాంట్లో ఒక 100% ఉంటే మేము 100% నుండి ఒక 20%, 30% కేవలం ఇతన్ని జనాలకి అలవాటు చేయడానికే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను కూడా ఎక్స్టెన్షన్ దాటి నాకు డబ్బులే కావాలి, డబ్బులే అవసరం అంటే ఇతనితో మంచి బూతులు మాట్లాడిచ్చారు అనుకోండి, మార్నింగ్ 1 million వచ్చేస్తాయి. ఓపెన్గా చెప్తున్నా. కానీ అలా వద్దు, మనకంటూ ఒక లిమిటేషన్ పెట్టుకుందామని లిమిట్లోనే ఇతనితో ఏ వీడియోలు చేసినా ఇంతవరకు మా ఛానల్లో చేసిన అన్ని లిమిట్లోనే చేస్తూ వచ్చాం. మీ వీడియోస్ కింద కానీ లేదంటే ప్రీవియస్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ కింద కానీ కొన్ని కమెంట్స్ వచ్చాయి. టీఆర్పీల కోసము యూట్యూబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి అని చెప్పేసి ఒక తండ్రిలేని పిల్లోని తీసుకొచ్చి బజార్లో పెట్టి ఆయన మీద డబ్బులు సంపాదిస్తున్నారు. మేమైతే అలా చేయలేదండి. ఓపెన్ ఫ్యాక్ట్ ఆడికి కూడా తెలుసు. ఎవరైతే చేయలేదు మేడం, చేయలేదు. మాకు ఎంత వస్తుందో ఎంత ఇస్తున్నాం అనేది అది బాగా తెలుసు. మాకు వచ్చినా ఎవరికి ఎంత వచ్చిందో ఎవరు ఎంత ఇచ్చారో నాకు అంత తెలుసు. మాకున్న దాంట్లో పోరాడి చేస్తున్నాం. వాడిని ఏదో వాడుకొని చేయాలని అయితే అలాంటిది అయితే ఏ రోజు లేదు, రాదు కూడా ఇన్ ఫ్యూచర్ లో కూడా. అంటే కమెంట్స్ ఎట్లా ఉన్నాయంటే నేను ప్రతి కమెంట్ చదివా అండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా తీసుకున్న ఒక ఇంటర్వ్యూ కింద దగ్గరగా 600 కమెంట్లు వస్తే 600 కమెంట్లో 599 కమెంట్లు కూడా సమాజంకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఈ అబ్బాయి వల్ల సమాజం చెడిపోతుంది, తెలియని పిల్లోళ్ళు కూడా ఈ అబ్బాయి మాటలు విని నేర్చుకుంటున్నారు, నార్మల్గా రాళ్లతో కొడతాను అనేది వాడితే ఒకలా ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి బూత్లో యాడ్ చేసి తిడితే ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది. స్లాంగ్ని ఎవ్వరూ తప్పు పట్టలేరు, తప్పు పట్టకూడదు కూడా. ఆ పిల్లడికి ఆ స్లాంగ్ అనేది చాలా ప్లస్ పాయింట్. కానీ ఆ స్లాంగ్ని ఆసరాగా తీసుకొని దానికి బూతులు యాడ్ చేసి సమాజాన్ని చెడగొడుతున్నారు అని మాట్లాడుతున్నారు. మేము అదే స్లాంగ్ తోనే ఫస్ట్ నార్మల్ వీడియోలు చేసాం కదండి, మరి దానికి ఎంత రీచ్ ఉంది? సో అదే మీరేం చెప్తారు అంటున్నా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళకి. ప్రశ్నలు అడుగుతున్న అందరికి నేనేం చెప్తున్నా అంటే, మేము అలవాటు చేస్తున్నాం తగ్గిస్తూ వీడు ఇలాంటి వీడియోలు కూడా, బూత్ లేకున్న వీడియోలు కూడా వీడు మాట్లాడగలడు, వీడు చేయగలడని అలాంటి వీడియోల కోసం మేము చాలా తగ్గించుకుంటూ డౌన్ఫాల్ చేసుకుంటూనే వచ్చాం టిల్ డౌన్ ఈ రోజు వరకు. జబర్దస్త్ లో అంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఎందుకని నిలబెట్టుకోలేకపోయాడు? ఎందుకు బ్యాక్ రావాల్సి, అంటే జర్నీకి ప్రాబ్లం అవుతుంది అని ఒక రీజన్ చెప్తున్నాడు. లేదండి, అంటే వీరిని సరిగా జబర్దస్త్లో వాడుకోలేదు. ఓకే, ఇప్పుడు మీరు నాతో మార్నింగ్ డిస్కస్ చేసింది ఒక స్కిట్ 2 స్కిట్లో చేశాడు, కానీ అంతలా వాడుకోలేదు. మరి అప్పుడు నేను ఇతనితో ట్రావెల్లో లేను, సెఫీతో అప్పుడు నేను ట్రావెల్లో లేను. ఇతను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుండి నా దగ్గరకు వచ్చాడు, అప్పటి నుండి నాతో ఉన్నాడు. తొందరలో
సద్దాం అన్న టీం ఉంది కదా, అన్నతో మాట్లాడాం, తొందరలో ఆ టీంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో మరి అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు తను చెప్తున్నాడు నేను హైదరాబాద్ వెళ్ళాలంటే ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి, రావాలి అని లేకపోతే నా చెప్పేసి. టీంలో ఎవరో ఒకరు కానీ తీసుకెళ్తామండి, నో ప్రాబ్లం. ఓకే, అలా తీసుకెళ్ళి ఎప్పుడైతే అతనికంటే షోస్ ఉన్నాయో అతనికి మంచి దారి చూపించే బాధ్యత కూడా నా మీద ఉందండి. ఓకే. 100% ఆ దారి ఇప్పటి వరకు మన అబ్బాయి చేసిన ప్రతి ఛానల్ వాళ్ళు కూడా కొన్ని రోజులు ఉండడము అంటే అక్కడే పర్మనెంట్ గా సెటిల్ అయింది లేదు. ఒక 3 నెలలు, 2 నెలలు, 1 నెల, ఓ 10 రోజులు. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అతనితో ట్రావెల్ చేయబోతున్నారు? నాది 1 ఇయర్ ఉంటున్నాడు. ఇప్పుడు నేను చెప్తాడు ఏమన్నా అనుకోండి, ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చేనే కదా ఈ ఛానల్ పనిచేస్తారు, ఇంకో ఛానల్ మీకు ఛానల్ ఉన్నాయి కదా, అట్లా అంతే. ఓకే, నువ్వు ఇప్పుడు ఫ్రీలాన్సర్ గా చేస్తున్నావు. అంతే. నువ్వు ఎవరికి ఏ ఛానల్ కి కూడా రొట్టె అనే అబ్బాయి పర్మనెంట్ కాదు. కాదు, అన్ని పోతా అంట. నాకు అన్ని డబ్బులు పోతా అవసరం, నేను కష్టపడకుండా చూసుకోవాలా. అది అందరికి తెలియదు కదా నాన్న. ఇప్పుడు నువ్వు ఏదైతే పని చేస్తున్నావో, ఇప్పుడు నువ్వు రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్ లో కనిపిస్తున్నావు, రేపు పొద్దున సడన్ గా వచ్చి మధు ఒక ఛానల్లో కనిపిస్తున్నావు, ఇప్పుడు నా ఛానల్లో కనిపిస్తున్నావు అనుకో, జనాలందరూ ఏమనుకుంటారు, నీకు అన్నకి గొడవ అయింది అనుకుంటారు. అందుకే జంప్ ఇంటర్వ్యూ చేస్తా. అది జనాలకు తెలియదు కాబట్టి చెప్తున్నా. నాకు మా అమ్మ కష్టపడకుండా అతని ఫ్రీ హ్యాండ్స్ మా దగ్గరే కాదు, మేము ఎప్పుడైనా అతనికి చెప్పింది ఏంటంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, మా దాంట్లోనూ చేసుకోవచ్చు అని మేము ఆప్షన్ ఇచ్చాము. అదే అండి, అంతకుమించి ఓకే, సో ఒక్క ఛాన్స్ ఈ దీనికి వస్తే, ఈ షోకి వస్తే, ఈ షో డీటెయిల్స్ గురించి ఒకసారి, ఇది ఎలా స్టార్ట్ అయింది, కాన్సెప్ట్ ఏంటి, ముందు ఎలా చేయబోతున్నారు? ఇంకా ఇది నేను మహేష్ అన్న స్టార్ట్ చేసామండి, పులివెందుల మహేష్ అన్న. అంటే నేను అన్న ఇలా ఆడిషన్స్ కోసం ఇలా చాలా ట్రై చేసాము. మాకు అప్పుడు మాకున్న సోర్స్లో 2017-18 ఆ సోర్స్లో మాకు చిన్న చిన్న అవకాశాలు కూడా దొరకలేదు. మాలా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఇలాంటి వాళ్ళ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని మేము మా రాయలసీమలోనే మా కడపలో ఒక సెట్ వేసుకున్నాం. మాకున్న బడ్జెట్లో సెట్ వేసుకొని దాదాపు 565 మందితో స్టార్ట్ చేసాము. ఆడిషన్ చేసామండి. ఈ షోలో ఒక రైతు దగ్గర నుండి ఒక బేల్దార్ పని చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే, మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, బేల్దార్ పని చేసే వాళ్ళు ఉన్నారు, దోశలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ ఆల్ కేటగిరీస్, కొంతమంది జాబులు చేసే వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ 2024లో స్టార్ట్ చేసామండి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అలా స్టార్ట్ చేసాం. ఇయర్ ఎండ్ డిసెంబర్ 31కి ఈ ఒక్క ఛాన్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఆపుతున్నామండి. ఓకే, ఆపేసి అంటే మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇద్దామని. తొందరలో అంటే వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ మేము చేయబోయేది ఏంటంటే, ఇప్పుడు ఏ టీంలు అయితే ఉన్నాయో 12 టీంలు ఉన్నాయి, 12 టీంలు ఉంటాయి. రానున్న రోజుల్లో అదే తొందరలో within 25లో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి పాత టీములకి కొత్త టీములకి పోటీ పెట్టి సీజన్ 2 స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే మనము వీళ్ళ వరకే ఆపకూడదు కదా, రానున్న కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించాలి. కాబట్టి 2024 బ్యాచ్ ఉంటుంది, సీజన్ 1 బ్యాచ్ ఉంటుంది, సీజన్ 2 బ్యాచ్ ని కొత్తగా మళ్ళీ వీళ్ళకి ఆడిషన్స్ పెట్టి సీజన్ 2 ని స్టార్ట్ చేస్తున్నాం. మరి వీళ్ళందరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే పేమెంట్స్ అవన్నీ కూడా లేదండి, టు బి ఆనెస్ట్ గా మనం ఎవరికి ఇవ్వట్లేదు, వాళ్ళ టికెట్ వాళ్ళే పెట్టుకొని వస్తున్నారు. అంటే ఇవ్వడానికి కూడా మనకి ఇక్కడ ఏం రావట్లేదు. మనం ఏంటంటే ఒక ఆశయం కోసం చేస్తున్నాం. మనలా ఎవరైతే కష్టపడి ఇబ్బందులు ఏమన్నా కమిట్మెంట్ ఇచ్చారా అంటే ఫ్యూచర్ లో మేము మీకు? లేదండి, మా వచ్చే వాళ్ళు డబ్బుల కోసం కాదు మేడం, వాళ్ళు వాళ్ళు టాలెంట్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళందరికీ సపోర్ట్ గా ఇప్పుడు ఈ అబ్బాయిని పెట్టారు షో చూడడానికి. మేజర్ కాన్సెప్ట్. వీళ్ళు కొంతమంది ఇప్పుడు ఈ షో తరఫు నుండి సినిమాలు చేశారు చాలా మంది, దీని వల్ల అవకాశాలు వచ్చాయి. కొంతమంది యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. అంటే ఒక సోర్స్ అయితే చూపించామండి. ఇంకా 25 ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తున్నాం, చూడాలి మరి ఏం జరుగుతుందో. ఓకే, సో మన రొట్టె విషయానికి వస్తే, రొట్టె అనే కంటే కూడా ఈ ఇంటర్వ్యూలో మొత్తం షెఫీ అని పిలుద్దాం రా నిన్ను. షెఫీ ఈ పేరు అందరికి అలవాటు చేద్దాము. అబ్బాయి పేరు షెఫీ. సో షెఫీ విషయానికి వస్తే, ఫైనాన్షియల్ గా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అని అంటున్నాడు. అవన్నీ వాస్తవమేనా? అన్ని వాస్తవం అండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. వాళ్ళమ్మ రోజు 3 గంటల నుండి రాత్రి 9 వరకు రొట్టెలు అమ్ముతుంది. చాలా కష్టాలు పడుతున్నాడు. ఇప్పుడు ఇతను 10th క్లాస్ చదువుతూ కూడా, నాకు తెలిసి 10th క్లాస్ చదివే వాళ్ళు ఎవరైనా కానీ జాలీగా చదువుతూ అవి ఉంటారు. ఇతను 10th క్లాస్ చదువుతూ కూడా నెలకు 4-5 రోజులు మా దగ్గర షూట్ చేస్తాడు. అన్ని ఇబ్బందులు అయితే వాస్తవం అండి. చాలా మంది అంటే మేము అంటే ఇంటర్వ్యూలో నేను కానీ ఇంకా ఎవరైనా యాంకర్స్ వచ్చి ఎందుకు ఆ అబ్బాయిని చదువు గురించి వెటకారంగా చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. బట్ ఆ అబ్బాయి పెరిగిన విధానం, పెరిగిన ఏదైతే వాతావరణం అదంతా ఉందో, తను పడుతున్న కష్టాలు, ఇంట్లో మగవాళ్ళ సపోర్ట్ లేదు, ఆడామనే మొత్తం కష్టపడి చేసుకుంటూ వస్తుంది. వీళ్ళని కూర్చోబెట్టి చదివించే వాళ్ళు లేరు, మంచి చెడు చెప్పే వాళ్ళు లేరు. ఇది వాస్తవమైనా? అంటే మేము అనుకున్నది, కొంతమందికి అవగాహన ఉంది ఆయన గురించి, కొంతమందికి లేదు.
సో ఒకసారి మీరు చెప్పండి, అంటే ఆయనకి చదువు రావట్లేదు అంటే చదువు రావట్లేదని ఏం లేదు మేడం, పెరిగిన వాతావరణం మీరు ఏదైతే అన్నారో అదే అండి. కానీ మంచి దారిలో అయితే పెడుతున్నాం. తొందరలో అన్నట్టు 10th క్లాస్ కూడా పాస్ అవుతాడు, నెక్స్ట్ ఇంటర్ కూడా చదువుతాడు, దాంట్లో అయితే ఏ డౌట్ లేదు. ఏరా చదువు అయితే ఆపవు కదా? చదువు అయితే నేను తోలు తీస్తానండి. నాకు వచ్చి మా కాడ వీడియోలు చేసి ఇవి అన్నిటికంటే ముఖ్యం మాకు వాడు ఫస్ట్ చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంకి మేము ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తామండి. ఓకే, చదివిస్తున్నారా ట్యూషన్ అట్లాంటివి మనం ఏమన్నా? చదివేయట్లేదు, వాడే స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు. ఓకే, అన్ని చూసుకుంటాడు. చదువుకోవడం ఇంట్రెస్ట్ ఏనా నీకు? ఎవరన్నా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి నీ స్కూల్ ఫీజు మేము కడతాము, మంచి హాస్టల్లో చేర్పిస్తాము అంటే కట్టారు. ఆహా, తర్వాత ఫ్యూచర్ లో 10th కి ఒకళ్ళు కట్టినారు కదా, 10th కి అయిపోయిందిరా, ఇంటర్కి వచ్చి మేము చదివిస్తాము నిన్ను అని అంటే చదువుకుంటావా? మరి వీడియోలు మానేయమంటే? మా ఇంటికాడ యాదవ్ కాలేజ్ పోతా, లయాల కాలేజ్ లింగాల. వాడు ఊరు వదిలి రాడు, వదిలి రాడు. పులివెందుల పులిబిడ్డనా? అంతే. సరదాగా ఉంటాడా మీతో కూడా? చాలా సరదాగా ఉంటాడండి, తమ్ముళ్ళలాగా. 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 ఎప్పుడైనా కొట్టిండా? తిడతాడా ఎప్పుడన్నా? నిజాలు మాట్లాడుకుందాం. మంచోడు కాయన్న. మంచోడక్క ఆయన. ఏ అన్న? విన్నాయి. ఈ అన్న పేరేంది? ఏమారెడ్డి అన్న. ఫోన్ ఎందుకు పట్టుకోవేను? ఫోన్ ఎందుకు పట్టుకోవేను? ఆయన ఇచ్చిన లెక్కతోనే ఇయ్యలేదని చెప్పిండు. మీరు ఇచ్చారా ఆయన తీసుకెళ్ళాడా? ఇంకో చెల్లి ఉండేది, అది కొనుక్కోండి. వాడు కొనుక్కున్నాడు, అది బాగాలేదంటే తీసుకెళ్ళాడు. పర్లేదు, నా దగ్గర ఉన్నప్పుడు నా అన్ని వాడుకోవడానికి రైట్స్ ఉంటాయి. అవును అవును. నువ్వు దొంగతనం కూడా చేసినావంట కదా? ఏం దొంగతనం? ఏం చేయలే. నిజం చెప్పు. నిజమే. సెట్ లో నుండి ఒకటి తీసుకుపోయినావంట. ఏంది? అదే అడుగుతున్నా, ఏంది అది అని. షెడ్ తీసుకో. నాకేం అభ్యంతరం ఉంటుందిరా, షెడ్కి షెడ్ పెట్టుకో. ఏం చేస్తావు? రొట్టెలు కాలుస్తావు దానికి? షెడ్లో ఏం తీసుకోతా? ఏం తీసుకో? ఏం చేస్తావు? అక్కడ వేస్తావా? ఒక్క ఛాన్స్ విత్ రొట్టె. చెప్పురా. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా షో చేస్తావా అంటున్నా? ఏదన్నా నువ్వే రాసుకొని స్క్రిప్ట్, నువ్వే అన్న వాళ్ళందరినీ పెట్టుకొని నువ్వే ఒక కొత్త షో చేస్తావా? ఇప్పుడు ఈ సెట్ అంతా పట్టుకొని పోయి ఈ స్కెట్ అనేది ఉంటుంది, అంటే పేర్లు మారుతాయి. పేర్లు ఏం మారుస్తావు? పేర్లు తెలుగు రాబోయే కాలంలో ఎట్లా సీజన్ బట్టి పెడతాం. మనకి సీజన్లు ఎన్ని ఉన్నాయి? సీజన్ 3. ఏంటేంటి? చలికాలం, ఎండాకాలం, 2 కలిసిన ఒక కాలం. చలికాలం, ఎండాకాలం 2 కలిసింది ఒక కాలం. ఏ కాలం? పోయే కాలం? వానాకాలం. ఏ కాలంలో ఏ పండ్లు దొరుకుతాయి? చలికాలంలో యాపిల్ కాయలు, దాచలు ఇవన్నీ దొరుకుతాయి. ఎండాకాలంలో మామిడికాయలు, రేణికాయలు, తాటికాయలు, టెంకాయలు ఇవన్నీ దొరుకుతాయి. వానాకాలంలో అట్టికాయలు, వరి, బియ్యం. అవి పండ్లా? అవి పండ్లు కాదు, తినే బువ్వ, అన్నం. ఇంకా అంతే. వానాకాలంలో ఏం దొరకవా? వానాకాలంలో చేపలు. వానాకాలంలో చేపలు దొరుకుతాయి, మిగతా కాలంలో చేపలు దొరకవా? దొరుకుతాయి. బిర్యానీ చేస్తాడని చెప్తున్నాడు, నిజమేనా? చేస్తాడా? మంచి కుక్కడు. అవునా? వాడి చేతి తింటే మీరు షాక్ అవుతారు. బాగా వండుతాడా? చాలా బాగుంటాడు. నీకు ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ఉంటాయా? 14, 15. ఎట్లా నేర్చుకున్నాడు ఇవన్నీ? అప్పుడు పని పోయింది. ఏం పని పోయినావు? చికెన్ షాప్. వాడు చూడని కష్టాలు లేవు మేడం, అన్ని చూసేసి వచ్చాడు. ఈరోజు వాడిని ఎవరైతే తిడుతున్నారో వాడు పనులు చేశాడు. చికెన్ పకోడా, అదే రోడ్డు మీద చికెన్. అవును, చికెన్ షాప్ ఒకటి ఉంది అని విన్నాను. ఏంటి అది? స్టోరీ ఏంటి? అంటే ప్రీవియస్ గా చెప్పరా నువ్వే? మామూలుగా అంగడి, ఇప్పుడు అది లేదు. ఏదున్నా అంగడి, అదే చికెన్ షాప్ అంగడి దాన్ని ఇప్పుడు తీసేశాడు. ఏం చేస్తుండవి నువ్వు? బండి ఉందా నీకు? ఆడ మా అమ్మ కాడనే పక్కన అంగడి, చికెన్ పకోడా అమ్మేవాళ్ళం. నువ్వే చేస్తుండేవాడివా? ఏమేం కలుపుతావు చికెన్ పకోడీకి? కార్న్ ఫ్లోర్. ఏంటది? కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్. పాన్స్ పౌడరునా? చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం పేస్ట్. అందరూ పెడతారు కదా, ఇంతకుముందు చెప్పనన్నా. అందరూ అయ్యే కలుపుతారు కానీ చెప్పు. అదేలే, అందరికీ తెలుసు. చికెన్ పౌడర్ యూట్యూబ్ లో కొడితే అది ఎవరికైనా వస్తుంది. కానీ రొట్టె స్పెషల్ తెలియదు కదా. నా పచ్చిమిరకాయలు నేనే చేస్తానా? ఏం చేస్తావు? నా కాడ ఉండేటే తీసుకోవాలి వాళ్ళ. అదే, అందుకే నువ్వేం చేస్తావో చెప్పు అంటున్నా. ఇసి పెట్టుకన్నా. సరే బిర్యానీ చెప్పు. కానీ నీకు దండం పెడతా కదా, ఇసి పెట్టుక. ఎందుకురా? పోవాలక్క. నేను ఏడికి పోతావు? టిఫిన్ గా తిన.
నేను తినిపిస్తా. ఏం తింటావు? చిక్లీ ఆ? చిక్లీ చిక్లియా? చిక్లీ ఏంది? దోశ చికెన్. దోశ చికెనా? అది ఫేమస్ ఇక్కడ కడపలో. ఏం ఫేమస్? నేను ఫస్ట్ టైం వచ్చిన కడప. నీ కోసం ఇంత దూరం వచ్చిన. హైదరాబాద్ నుండి ఇక ముగ్గురికి నిద్ర లేదు, ఇంత దూరం వచ్చిన. చూడు కడప కారం దోశ అని ఉంటది. కడప కారం దోశ. ఏడికి పోవాలి? ఈడ మొత్తం చుట్టూ పొలాలే ఉన్నాయి, ఆడ లేదు. హైదరాబాద్ లో మన వచ్చినప్పుడు కడప కారం దోశ అని ఉండేది. 1 minute ఇంగ్లీష్ లో మాట్లాడు. ఇదే టాస్క్. ఇగో అన్న, మీ అన్న కూడా ఉన్నాడు కదా, ఇప్పుడు మీ అన్నకు తెలుస్తుంది నీకు ఎంత ఇంగ్లీష్ వస్తుంది అనేది. యువర్ వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ మాధవి. మై నేమ్ ఈస్ షెపి. నేను అడగలేదే. అడుగు. వాట్ ఈజ్ యువర్ నేమ్? మమ్మ షెపి. హేమన్న స్పెల్లింగ్ చెప్పు నాకు. ఏ హేమన్న స్పెల్లింగ్ చెప్పినావా అనుకో, నేను నీకు 1000 రూపాయలు ఇస్తా నా తరపు నుండి. చెప్తా. చెప్పు. హేమారెడ్డి స్పెల్లింగ్ నువ్వు చెప్పమని చెప్పిన. ఈ తెలివితోనైనా 10th పాస్ అవుతా అంటున్నావు. ఈ తెలివితోనైనా 10th పాస్ అయ్యేది. న్యూ ఇయర్ కి నా గిఫ్ట్ 1000 రూపాయలు. ఏ ఏ మా మా అంటే తెలుగు కదా. అయితే రాచ్చా. తెలుగులో నేను అడగలేదుగా. ఏ మా ఇప్పుడు హేమారెడ్డి కదా. హేమారెడ్డి. హే అంటే హే అంటే ఏంటిది? ఏమొస్తుంది? 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 కడుపు వస్తుందా? రొట్టెగాడు వస్తాడా? హేమారెడ్డి స్పెల్లింగ్ ఒకసారి చెప్పుక. హేమారెడ్డి స్పెల్లింగ్ చెప్పు. హే ఏ రాదురా, ఏ ఎందుకు వస్తుంది? డి. 3 ఛాన్స్లు. ఫస్ట్ ఛాన్స్. ఇప్పటిదాకా అన్ని తూచ్, ఇప్పటి నుండి ఫస్ట్ ఛాన్స్. హి. ఫోన్ చూపిస్తున్నాడు. అస్సలు ఛాన్సే లేదు. ఇన్ని కెమెరాలు ఉండంగా కూడా అగో చూపిస్తున్నాడు. నేను 1000 రూపాయలు. చూడండి, చీట్ చేస్తున్నాడు. ఇక్కడనే చీట్ చేసినాడు అంటే అన్న వద్దులేను సిపి. ఏమైతుంది? ఇంకా అయిపోయింది. చూపించున్నాడు. అది కరెక్టా? అగో మళ్ళీ చూపించినాడు. ఓడిపోయినావు. 1000 రూపాయలు ఏం లేవు. రెడ్డి. RAL రెడ్డి. ఉన్ని లెక్క ఇచ్చి పెట్టుకోగానే పోతా బయలుదేరుతా. ఏడికి బయలుదేరుతావు? ఊరి పులివెందులు పోతా. సరే, ఇప్పుడు నువ్వు నన్ను నవ్వించు, నన్ను ఇంప్రెస్ చెయ్యి, ఓకేనా? నన్ను ఇంప్రెస్ చేసినావు అనుకో, నేను ఇంటర్వ్యూ ఆపేస్తా. ఇంకా నేను అడగా. మంచి మంచి డైలాగులు చెప్తావా? పాట పాడతావా? పాట పాడతా. పాడు. మీసమున్న నేస్తమా నీకు రూపం ఎక్కువ. ఏం ఎక్కువ? మీసమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. కోపం ఎక్కువ కానీ మనసు మగ్గువ. స్నేహానికి చెలికాడా ఎన్నటికీ నిన్ను వీడా. దోస్తీకి సరిజోడా ఎల్లి దిగిన పసివాడా. ఏటి గట్టు చెప్పుతుంది చూడు మన చేప కథలన్నీ. మర్రి చెట్టు చెప్పుతుంది చూడు ఆనాటి తిన్న సది రుచులు. అంతే అంతే. నాకు మీసం లేదుగా. నా కోసం ఎందుకు పాడినావా పాట? డిస్టర్బ్ చేయొద్దని చెప్పలే. నేను నీకు అక్కను కదా. ఎల్లవయ్య బాబా. నేను అయ్యను కాదుగా. నేను అయ్యను కాదుగా. నీకు పాట పాడద్దంటూ నేను పాట పాడమన్నా, పాట పాడమన్నా. ఇప్పుడు నీకు కోపం వస్తుందా? ఏం చేస్తావు కోపం వస్తే? తలకాయ కొట్టుకుంటావా? రాళ్ళతో కొడతాడు. రాళ్ళతో కొడతావు? రాళ్ళు లేవురా. అమ్మో ఉంది. ఏం చేస్తావు? పంపి కానీ పుణ్యం ఉంటుంది. సరే, లాస్ట్ నేను నీకు ఒక చిన్న గేమ్ పెడతా, ఓకేనా? వాటర్ నోట్లో పెట్టుకొని డైలాగ్ చెప్పు. వాటర్ కొంచెం బయటపడ్డా కొడతా. పక్కనే ఉన్నాడు, ఆయనతోనే కొట్టిస్తా. సరే. నాకు గుర్తుకు చెప్పండి. ఫుల్గా పోసుకో వాటరు, మింగకూడదు. ఓకే. పుష్ప నీ అవ్వ తగ్గేదేలే. లేదు, ఓడిపోయి ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. కొట్టు. ఓకే. సెకండ్ డైలాగ్ నచ్చింది చెప్పురా పుష్ప. నీకు ఫేమస్ డైలాగ్ ఉందిగా, రాళ్ళతో కొడతా అని. ఏందిరా? కష్టం లేవని మనతో అయ్యే పనులు కాదులే. రాళ్ళతో కొడితే కళ్ళు అదురుతాయి. ఎట్లా అదురుతాయి?
ఒకసారి ప్రాక్టికల్ అక్కడ ఒకటి కొట్టి చూపి అంతే. వద్దురా. లెక్క పోతా అక్క 3 సార్లు చూసిన పోతా 3 సార్లు చెప్పినా ఒకసారి దెబ్బ పడ్డావు కదా. ఒకసారి కొట్టిన పోతాను. ఏడికి పోతావురా? అన్నలో నీకు నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటిది? నచ్చేది నచ్చంది. నచ్చింది తిని బాగా పెడతాడు. వాడికి కడుపు నిండా తిండి గురించే ఉంది. షూటింగ్ ఎక్కువ పెడతాడు. షూటింగ్ ఎక్కువ పెడతాడా? అంటే అది కూడా నచ్చేదే. నచ్చనిది తొందరగా పంపించాడు. ఈ సీటు వేద్దాం అంటే ఇంకో సీటు వేస్తాడు. వద్దురా నేను చెప్పే బాగుంది అంటాడు. అది ఓకే. మహేష్ అన్న ఆయన కూడా అంతే. మరి ముందు చేసిన ఆదిశేష్ అన్న అంతే. ఏంది అంతే? ఎవరైనా పని చేయించుకుంటే బాగా పెడతారు అంతే. కాపీ టు పేస్ట్. కాపీ టు పేస్ట్. ఏ పేస్ట్? కోల్గేటా? కాపీ టు పేస్ట్ అంటే కాపీ తాత టు పేస్ట్. ఫ్రెండ్స్ ఉన్నారా నీకు స్కూల్లో? అన్నారు. ఏం మాట్లాడుతావు? నీ క్లోజ్ ఫ్రెండ్స్ పేరు ఏంటి? ఇంతియాజ్ ఒక్కడే. మంచిగా స్కూల్కి వెళ్ళు, చదువుకో. అండ్ మీరు కూడా సపోర్ట్గా ఉండండి. చదువు విషయంలో ఒక్కటే మా సైన్ ఉండి అంటే పాస్ అయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి ఇప్పటి వరకు నాకు తెలిసి అంటే తనని యూజ్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్స్, అంటే తనతో వర్క్ చేయించుకున్న యూట్యూబ్ ఛానల్స్ మేబీ మోస్ట్లీ తనకు అది చెప్పుండలేదేమో. బట్ మీ దగ్గరకు వచ్చాక మాత్రం మార్పు కనిపిస్తుంది. నెగిటివ్ కమెంట్స్ అయితే తగ్గాయి, నేనైతే అది చెప్పగలుగుతా. అని కొంచెం మంచి కమెంట్స్ అయితే పెడతాను. రానున్న రోజుల్లో ఇంకా మార్పు చూస్తారు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మళ్ళీ మీరే వచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాం మా ఓడతారు నేరా, అంతే కదా? థ్యాంక్ యూ అండి. మంచి సినిమా అవకాశాలు రావాలి. మా సైడ్ నుండి కూడా ట్రై చేస్తాము తప్పకుండా. ఇంటర్వ్యూ చూసే ఎవరైనా డైరెక్టర్లు ఎవరైనా ఉంటే ఇంత మంచి టాలెంట్ ఒకటి ఉందండి. మా సైడ్ నుండి ఆల్రెడీ చేయిస్తున్నాము. రీసెంట్గా 2-3 సినిమాల్లో చేశాడు. స్కూల్ లైఫ్ అని మహేష్ అన్న సినిమాలో కూడా చేశాడు. మీ తరపున ఈ అబ్బాయికి ఏదైనా హీరో క్యారెక్టర్లు ఏమున్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా చేస్తాడు. న్యూ ఇయర్ ఉంది కదా, సో మా అందరికి, నీ ఫ్యాన్స్ అందరికి శశి టీవీ తరపు నుండి న్యూ ఇయర్ విషెస్ చెప్పవా? సో గైస్, అక్కలారా అన్నలారా మీ అందరికీ ఒకటే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మా శశి టీవీ నుంచి నా ఫ్యాన్స్ నుంచి అందరికీ తెలుసు కదా, వీళ్ళ ఫ్యాన్స్ అంటే తాగకండి ఫ్రెండ్స్. తాగితే ఏం చేస్తావు? ఎంజాయ్ పడు. నీ ఫేమస్ డైలాగ్ చెప్పురా. రాళ్ళతో దిగితే కళ్ళు అరుతాయి. సో చూసారు కదండి, అది మన రొట్టెగాడి ఇంటర్వ్యూ అన్నమాట. అండ్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అడగగానే ఇంటర్వ్యూలో కూర్చొని ఫస్ట్ టైం అనుకుంటాను కదా కూర్చొని సినిమాకి చేశాను. ఈ అబ్బాయితో సపోర్ట్ గా నిల్చొని చేయడం కూడా నిజంగా చాలా మంచి విషయం. అండ్ సపోర్ట్ చేయండి, మా వంతు సహాయం కూడా మేము చేస్తాము అబ్బాయికి. మా తరపున కూడా సారీ అండి, హైదరాబాద్ నుండి ఇక్కడ దాకా. అయ్యో పర్లేదు. వచ్చినందుకు చాలా మందికి యాక్చువల్ గా చెప్పాల్సింది ఏంటంటే, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఈ అబ్బాయి ఇంటర్వ్యూ చేసి ఇలాంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చి అని అంటున్నారు. అదంతా కూడా చాలా రాంగ్. ఆ అబ్బాయికి 14 సంవత్సరాలు, వెనకాల చూస్తే బోల్డ్ కష్టాలు. వాళ్ళమ్మ స్టిల్ ఇప్పటికీ కూడా అబ్బాయి ఎంతో కొంత సంపాదిస్తున్నా వాళ్ళమ్మ ఇప్పటికీ రొట్టెలు చేసుకుంటుంది. అన్నీ ఉన్నోడు ఇన్స్టాగ్రామ్లో 20-30 సంవత్సరాలు ఉండి బట్టలు ఇప్పుకొని తిరుగుతూ పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ సిగ్గు లేకుండా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే ఈ అబ్బాయి తన కష్టం మీద తను బతుకుతున్నాడు. రెండింటికి తేడా ఉందిగా. అండ్ చిన్న పిల్లోడి వీడియోల నుండి వాడికి అసలు తెలియదు, రాత్రికి మర్చిపోతాడు. వాడు ఏదో ఇక్కడ డైలాగ్ ఇచ్చారు, చెప్పారు, అయిపోయింది, అక్కడికి మర్చిపోతారు. కానీ దానివల్ల సమాజం చెడిపోతుంది అని వాడి మీద నిందలేయడం అనేది కరెక్ట్ కాదు. కమెంట్ పెట్టే ముందు ఆ అబ్బాయి లైఫ్కి అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఆ అబ్బాయి మళ్ళీ వీడియోస్ చేసుకోగలుగుతాడా లేదా అని కొంచెం ఆలోచించి కమెంట్లు పెట్టండి. పిల్లోడిని దృష్టిలో పెట్టుకొని పెట్టండి. అండ్ మోర్ ఓవర్ ఈ అబ్బాయి ప్రతి ఇంటర్వ్యూలో కానీ ఇంకెక్కడైనా వీడియోస్లో కానీ చదువుకోరని చెప్తున్నారు కదా. ఆ అబ్బాయి పెరిగిన వాతావరణం వల్ల, చూసిన కష్టాల వల్ల చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గింది. బట్ ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ వల్ల, తనకి ఇంకా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు. 10th చదువుతున్నాడు, నెక్స్ట్ ఇంటర్ కూడా చదువుతాడు, 10th పాస్ అవుతాడు. పాస్ అవ్వకపోతే నా ఇజ్జత్ పోతుందిరా, జర కాపాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ పాస్ అయినా అక్క అని ఒకటి ఫోటో పెట్టు సార్, నాకు ఇంటర్వ్యూ లేకపోయినా పర్లేదు. సో అది మన రొట్టెగాని ఇంటర్వ్యూ అయితే. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.